హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూపర్ డాక్టర్. ప్రపంచవ్యాప్తంగా కళ్ల సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్ స్టాటిస్టికల్ డేటా ఫ్రమ్ WHO ఏం చెప్తుందంటే 2.2 బిలియన్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ కంటి సమస్యలతో బాధపడుతుంటే 20% ఆఫ్ ది పాపులేషన్ హెయిల్స్ ఫ్రమ్ ఇండియా. ఈ నేపథ్యంలో ఇంకొక రిపోర్ట్ ప్రకారం 2050 కల్లా ఇద్దరిలో ఒక్కళ్ళకి మయోపియాతో అంటే కళ్ళజోళ్లు వేసుకోవడం కామన్ అవుతుంది అన్నది ఒక అలార్మింగ్ డేటా. సినిమా రంగంలో అయితే కళా తపస్విని డాక్టర్ కె విశ్వనాథ్ గారిని మనం చెప్తూ ఉంటాం. అలాగే అన్ని నయనాల్లో కల్లా అంటే అన్ని సెన్స్ ఆర్గన్స్లో కల్లా కళ్ళు ప్రధానం అని మనం భావిస్తూ ఉంటాం కదా. ఆ కళ్ళకి ప్రాణం పోస్తూ ప్రపంచాన్ని చూసేలా చేస్తున్నటువంటి డాక్టర్ విశ్వనాథ్ గారిని ఈరోజు మన సూపర్ డాక్టర్లో మీకు పరిచయం చేయబోతున్నాను. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి దీప్తి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. బాగున్నారా? చక్కగా ఉన్నాను సార్, చాలా 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 బాగున్నాను. థ్యాంక్ యూ సార్. కడప నుంచి మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్నతమైన చదువు, చాలా డిగ్రీలు ఉన్నాయి. మీ ప్రొఫైల్ చూస్తే నాకు తెలిసిన పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు అదృష్టంలా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ హావ్ టు టెల్ యూ, ఒక హంబల్ బిగినింగ్ నుంచి ఈ స్థాయికి రీచ్ అవ్వడానికి వాట్ వాజ్ ది ఇన్స్పిరేషన్ సార్ మీకు? అంటే నేను మెడిసిన్ చేయాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఆఫ్థమాలజిస్ట్ అవ్వాలి అన్నది మీకున్న ఆ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ ఏంటి సార్? చైల్డ్హుడ్ బేసికలీ మనం చూసుకుంటే హై స్కూల్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ స్కూల్స్లో మనకేమీ పెద్ద ఇవి ఉండవు, ఆలోచనలు, ఆశలు. హై స్కూల్ చదివేటప్పుడు కూడా ఫస్ట్ ఫ్యూ క్లాసెస్లో 9th 10th వరకు కూడా మనకి ఏమి ఉండవు ఆలోచన. నిజం చెప్పాలంటే మా కాలంలో నేను ఇప్పుడు 75 సంవత్సరాలు. అసలు మీరు అలా ఫస్ట్ కనిపించారు సార్. 75 అంటే ఆశ్చర్యంగా ఉంది. సో మేము చదువుకునే రోజుల్లో అసలు ఏమీ లేవు. దిస్ ఇస్ నో మీడియా, ఓన్లీ ఆల్ ఇండియా రేడియో. అది కూడా మేము ఇది చాలా అరుదుగా అంటే మా ఊర్లో కడపలో స్టార్ట్ అవడం చాలా ఆలస్యంగా మొదలైంది. హైదరాబాద్ ఒకటి ఉండేది, ఆకాశవాణి వివిధ భారతి స్టార్ట్ అయింది. అప్పుడు జయమాల ప్రోగ్రాంలు అప్పుడప్పుడు వినేవాళ్ళం అప్పట్లోనే. అంటే ఇంచుమించు 60 సంవత్సరాల కిందట అనుకోండి. మా హై స్కూల్లో టీచర్లు నా ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలి అంటే, నువ్వు బాగా మార్కులు వస్తున్నాయి, చదువుకుంటున్నావు. మాకు ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు, వాట్కిన్స్ అని ఆయన పేరు. వెరీ ఎఫిషియెంట్. ఆయన డ్రాయింగ్ ఎలా ఉందంటే, మా హై స్కూల్లో నేను చదువుకున్నది శ్రీరామకృష్ణ హై స్కూల్ అంటారు, కడపలో అప్పట్లో చాలా వెరీ పాపులర్ స్కూల్ అది. సో హై స్కూల్లో చదువుకున్నప్పుడు మా సీనియర్స్ కొంతమంది ముందుగా పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ 12th మాది మీకు తెలుసో తెలియదు, ఆ రోజుల్లో 12th క్లాసెస్ ఉండేది, హయ్యర్ సెకండరీ మల్టీపర్పస్ కోర్స్. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వినేదాన్ని. అంటే 12 సంవత్సరాలు స్కూల్లోనే చదువుకుంటాం. 12వ సంవత్సరంలో పాస్ అయిందే ఫైనల్. అంటే మీ రోజుల్లో ఇంటర్మీడియట్ లాగా అనుకోండి. 7th ఉండదు, 10th ఉండదు, సుఖంగా 12th తర్వాతే బయటకు రావాలి. 12th బయటికి రావాలి. అప్పట్లో వచ్చే మార్క్స్ని బట్టే మనకు ఫ్యూచర్ మనం ప్లాన్ చేసుకోవాలి బేసికలీ. అసలు మిడిల్ క్లాసుల్లో ఉంటే ఫ్యూచర్ ప్లానింగ్లు ఏముండవు, అంతా ఆర్థికంతో కూడుకున్నది, డబ్బులతో కూడుకున్నవే ఉంటాయి వాళ్ళకి. ఇంతవరకు చదివించాను ఇంకా చదివించలేననే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, నా ముందు స్టూడెంట్స్ కూడా, మా ముందు బ్యాచ్ల వాళ్ళు కూడా ఒకరిద్దరు ఎక్కడో మెడికల్ కాలేజెస్లో చేరారు, సీట్స్ వచ్చాయి. ఈయన వాట్కిన్స్ అన్నాడు, అరే నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు కార్డియాలజిస్ట్ కా అన్నాడు ఆయన నాకు. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన సలహా అది. నేనేమో అదేం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అసలు మెడిసిన్కి వెళ్తానో లేదో కూడా నాకు తెలియదు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఎ టాపర్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ భయం ఉంటే సైన్స్ తీసుకున్నాం అన్న వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఉండేటివి ఆ రోజుల్లో. ఎంబైపీసీ హైయర్ సెకండరీ ఈతో
మ్యాథమెటిక్స్లో యూ కెన్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ అర్థమెటిక్, ఓకే. బట్ అదర్వైజ్ ఇట్స్ మ్యాథమెటిక్స్ అండ్ న్యాచురల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్, దట్ ఈస్ ద గ్రూప్. ప్లస్ అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అంటే ఆల్జీబ్రా ఇవన్నీ ఉంటాయి కదా, ట్రిగనామెట్రీ అలాంటివి యాడ్ అవుతాయి అరిథమెటిక్స్లో కాకుండా. సో నేను మా న్యాచురల్లీ మ్యాథమెటిక్స్ బాగా చేస్తున్నాను కాబట్టి మా కీర్తిశేషులు గురుమూర్తి గారు టీచరు, నువ్వు బాగా చేస్తున్నావు, బాగా యూ షుడ్ గెట్ ఫస్ట్ మార్క్స్ ఇన్ హైయర్ సెకండరీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆయన ప్రోత్సహించేవాళ్ళు. సైన్స్ మామూలుగా చదువుకున్నాం అంతే, నేనేమి దాన్ని అంటే దాని మీద ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేసి అదే పనిగా చదవాలన్న కృషితో ఏం చదువుకోలేదు. చదువుకున్నాం న్యాచురల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అన్నీ చదివాము. ఆ రోజుల్లో ఏముంది అన్నీ ఇప్పుడు కూడా అప్పట్లో లాగే ఇంచుమించు స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ చాప్టర్స్ ఉండేటివి, చదివేవాళ్ళం, రాసేవాళ్ళము. ఎవ్రీ ఇయర్ ఒక టాలెంట్ ఎగ్జామినేషన్ అని పెట్టేవాళ్ళు స్కూల్లో, అప్పట్లోనే ఉండేటివి. అవి కూడా బాగానే రాసేవాడిని, చేసేవాడిని. మా స్కూల్ టీచర్లందరికీ నేను ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయాను ఆ క్లాస్లో. సరే చూద్దాం, మాకైతే మేము ఆడుతూ పాడుతూనే చదువుకున్నామండి నిజం చెప్పాలంటే. సార్ అప్పట్లో ఇంత కాంపిటీషన్ ఎక్కడుంది సార్? అసలు మనం ముందు ఏం చేద్దాం అనేది ఏమి ఉండదు. మన ఇంట్లో మనం ఉన్నాం, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. నా హైయర్ సెకండరీ కోర్స్ అయిపోయాడు, మా అన్నయ్య అప్పటికే ఇంజనీరింగ్ చేరాడు. నా 12th క్లాస్ అయిపోయేటప్పటికి ఆయన తిరుపతిలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఫస్ట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా కూడా మన ముందు ఉన్న వాళ్ళని చూస్తే మనం వాళ్ళ గురించే మనం ఆలోచిస్తుంటాం. వాళ్ళే మనకు మార్గదర్శకుల్లో కూడా ఉంటారు చాలా మిడిల్ క్లాస్. అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు కూడా, నేను కూడా ఇంజనీరింగ్ చదువుతాం వల్లే మ్యాథమెటిక్స్లో మార్క్స్ వస్తే సీట్ వస్తుందంట, ఇలాంటివన్నీ మేము ఆలోచన. సరే నేను అప్పట్లో ఏం అంత సీరియస్ కూడా తీసుకోలేదు, రొటీన్గానే చేసేవాళ్ళం. మామూలుగా 12th క్లాస్ అయిపోయింది, ఏదో దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల, మా తల్లిదండ్రుల కృషి ఆశీర్వాదం వల్ల నాకు ఫస్ట్ మార్క్స్ వచ్చాయి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ 555. బా, దాంట్లో వచ్చిన జోక్ చెప్తాను. 555 వచ్చాయని. అవుట్ ఆఫ్ సార్? అవుట్ ఆఫ్ 700. 700కి 555. సో అప్పుడు మా హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉండేవారు, హై స్కూలే కాబట్టి హెడ్ మాస్టర్ అని రామూర్తి గారు. ఆయన మంచి స్మోకర్. ఆయన నన్ను దగ్గర పిలిచి, నువ్వు ఎప్పుడైనా సిగరెట్ తాగితే 555 అని ఒకటి ఉంటుంది సిగరెట్, అదే తాగు అని చెప్పాడు. మీరు స్టేట్ ఎక్స్ప్రెస్ 555 అనేది ఆ రోజుల్లో, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అదే ఒక సపోజ్ టు బి గుడ్ బ్రాండ్ ఆర్ సూపర్ బ్రాండ్ సిగరెట్ ఏమో ఆ రోజుల్లో. సో అలాగే అయిపోయింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అన్నారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, అన్నీ అయిపోయాయి. ఇంకా ప్రాసెస్ మొదలైంది కాలేజీకి వెళ్ళాలని చెప్పి. అప్పుడు మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఆయన మామూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో వర్క్ చేసేవారు. నేను ఇట్లా అప్లై చేయాలి, అన్నయ్య ఉన్నారు కదా, నేను కూడా ఇంజనీరింగ్ కాలేజీకి అక్కడ అప్లై చేయమంటారా, మెడికల్ కాలేజీల్లో కూడా, ఇందులో కూడా మార్క్స్ బాగా వచ్చాయి. మ్యాథమెటిక్స్ సార్ అయితే బాగా చెడ్డ తిట్టేశాడు నన్ను, ఎందుకంటే మ్యాథ్స్ కంటే సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. మళ్ళీ మీకు మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఇదేంట్రా ఇట్లా, అందులో 80s వచ్చాయి, ఇందులో ఏమో 75 వచ్చి 6 మార్కులే తేడా. ఆయనకే చాలా కోపం వచ్చింది. ఆయనకి 81 అంతా యావరేజ్ అంటారు మ్యాథ్స్ సైన్సెస్. సో మా టీచర్లు వాళ్ళు అంతా అసెస్ చేస్తారేమో, అంత ముందుకు బ్యాచెస్ వాళ్ళందరికీ 70s వచ్చిన వాళ్ళకి కూడా 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్స్ వస్తున్నాయి కాబట్టి నీకు కూడా వస్తుంది అన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో అంది ఓన్లీ బేస్డ్ ఆన్ మార్క్స్. Got it, sir. Got it. So there is nothing like competitive exam. You need to apply. అప్పట్లో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేవి, కర్నూలు, తిరుపతి. అదే సార్, ఇవాళ రోజు 600కి 595 వస్తే కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుందో లేదో డౌట్. అప్పుడు మీకు 700కి 555లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంటే ఆలోచించండి కాంపిటీషన్ ఎట్లుందో. కానీ సార్ మీరు చదివిన కాలేజెస్, యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే, రైట్ ఫ్రమ్ PGIMER టు చండీగఢ్ యూనివర్సిటీ టు లండన్ యూనివర్సిటీ, ఇంత మంచి యూనివర్సిటీస్ నుంచి మీరు చదువుకొని బయటికి రావడం మీ కెరియర్ని మీరు షేప్ చేసుకోవడానికి ఒక మార్గదర్శనంలా నిలిచింది అని అంటే ఏం చెప్తారు? వ్యక్తులుగా లేదు నాకు. ఎలా అంటే
ఎప్పటికప్పుడు లాగా బేసికలీ. ఎందుకంటే ప్రతి ముందుకు వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు ఉండేవి. మెడిసిన్కి మామూలు మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ అప్లై చేయాలన్నారు, అప్లై చేశాను. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి అంటే అప్లై చేశారు. మా నాన్నగారేమో నేను రిటైర్ అయిపోయాను, నేను ఏది ప్రొఫెషనల్ కాలేజెస్ నేను చదివించలేనని చెప్పారు అప్పటికే. అంటే ఏదో ఆయన పూర్వీకులు ఆయన ఆస్తి అనేది సంపాదించినవి అమ్మేశాను, ఉన్న పొలం మీ అన్నయ్య చదువు కోసం, సో నేను చదివించలేకపోవచ్చురా నీ ఇష్టం అన్నారు. ఏదైతే ముందు అయితే అప్లై చేసాము. నాకు ఒక కజిన్ ఉండేవాడు లేర్పుడే శ్రీనివాసన్. అతనిది ఇంచుమించు మేమంతా ఒకే, మా పెద్దనాన్న పిల్లల వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ సేమ్. సో అతను కూడా బాగా మంచి మార్క్స్ వచ్చి డాక్టర్ కావాలనుకున్నాడు. తనకి కుదరక రైల్వేస్లో చేరారు. ఆ రోజుల్లో 12th క్లాస్ అయిపోయాక మంచి మార్క్స్ వస్తే రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. వాడితో మామూలుగా ఏదో ఇలాగ ఊరికి వెళ్ళి మాట్లాడుతుంటే, నువ్వు కూడా అప్లై చేయరా నీకు కూడా వచ్చేస్తుంది, నేను ఇప్పుడు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అయ్యాను, నువ్వు కూడా నీకు వచ్చిన మార్క్స్ రైల్వేస్లో ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం. అదొక ఐడియా ఉన్నింది మనసులో. సో మా నాన్నతో అన్నాను, ఇట్లా సీను అన్నాడు, మరి దానికి అప్లై చేయమంటే నాకేం తెలియదు, నువ్వే ఆలోచించుకో అన్నారు. సరే చూద్దాము, అడ్మిషన్లు వచ్చాక కదా. ఈ మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ ఆ 60 సంవత్సరాల నుంచి ఇవాళ వరకు నా ఉద్దేశంలో ఎప్పుడూ లేట్ అవుతాయి. మీరు గమనించారో లేదు? అవును సార్, అవును. ఆ సంవత్సరం వేస్ట్ అయిపోవాల్సిందే. ఆ సంవత్సరం కాదు కానీ మామూలుగా అందరూ మే జూన్లో అడ్మిషన్లు కాలేజీలు స్టార్ట్ అవ్వాలి. అక్టోబర్ నవంబర్ ఇవి ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. మాది కూడా సెప్టెంబర్ అడ్మిషన్. సో అందులో ఏం మార్పులు లేవు. ఎందుకు అవుతున్నాయో ఇలాగా నాకు కూడా తెలియదు, కానీ మొత్తానికి అలా ఉండేది. ఆర్థిక పరిస్థితులను బట్టి చదువులు, ఉద్యోగాలు ఆ రోజులు అంటే ప్రొఫెషనల్ స్టడీస్ ఆర్థికంగా బాగా ఉండేవారే చదువుకోగలిగేవారేమో అన్న ఒక అందరూ మధ్యతరగతి వాళ్ళందరికీ అదే. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, మా చిన్నప్పుడు FRCS లండన్ రిటర్న్ అని డాక్టర్లు కూడా డిగ్రీ పక్కన కంట్రీ నేమ్తో పాటు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ డిగ్రీని ఆ దేశంలో చేశామని నేమ్ బోర్డ్స్ మీద వేయించుకునే వాళ్ళు ఉన్నారు. మీరు లండన్ యూనివర్సిటీ నుంచే చదువుకొని వచ్చారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మీద సైకలాజికల్గా, నేను అక్కడికి వెళ్ళి చదువుకున్నానని కానీ వచ్చే పేషెంట్స్ మిమ్మల్ని వాల్యూ చేసే విధానంలో కానీ, డిడ్ యూ ఫైండ్ దట్ డిఫరెన్స్? ఐ డోంట్ థింక్ సో. రియలీ సార్? అబ్సల్యూట్లీ. ఓ, బికాజ్ ఐ నెవర్, మీరు అంటున్నట్టు అలా అడ్వర్టైజ్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను వాటిని సదవకాశంగా మార్చుకున్నాను, నిజం చెప్పాలి అంటే. సో కాలేజీలో చేరడం అనేది కూడా చాలా కష్టం మీద చేరాను. మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చేసింది, జూన్ కల్లా సీట్ వచ్చింది, వెళ్ళాలి. మా అన్నయ్య అన్నాడు, వద్దు చేరొద్దు, నువ్వు మెడికల్ కాలేజ్ అడ్మిషన్ అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. సరే వెయిట్ చేద్దాం అనుకున్నా. ఏదైనా కూడా చివరికి మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఖచ్చితంగా చేరవచ్చు, BSCయో BO ఇదే నాకు తెలిసింది. ఇది ఎలాగైనా అక్కడ అయితే రోజు వెళ్ళటం రావడం సులభం అని. సరే చెబుతున్నాను, మాకెప్పుడు ఇట్లాగా ఇది చేయాలి ఇది చేయాలని మా రోజుల్లో లేవు అనుకుంటాను నా ఉద్దేశం. మరి నాకైతే మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, కానీ మా బ్యాచ్లో ఇద్దరికి అడ్మిషన్స్ వచ్చాయి మెడికల్ కాలేజ్. అతను ముస్లింకి, అబ్బాయి ఇక్కడ గల్ఫ్లో ఉన్నాడు ఇప్పుడు. సో వచ్చాయి అడ్మిషన్స్. మా నాన్న, ఎట్లా వెళ్తావురా, చెప్పాను కదా ఆర్థికంగా మనము నిన్ను అక్కడ చదివించలేను. ఇందులో ఒక విషయం మీకు చెప్పాలి. ప్రొఫెషనల్ కాలేజ్ ఎడ్యుకేషన్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్? మీరు ఈ ప్రశ్న అడగవచ్చు నన్ను. అంటే అక్కడ కూడా ఫ్రీ సీట్ ఉంది కదా సార్? ఫ్రీ సీటు ఉంది, పేమెంట్ సీటు ఉంది. అక్కడ ఆ రోజుల్లో అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవు. సో ఓన్లీ టాలెంట్ పరంగానే సీట్ రావాలి. ఎక్కడ ఖర్చు? అందరు ఇదే అనుకుంటారు. నేను చెబుతున్నాను చూడండి సీక్రెట్. గవర్నమెంట్ కాలేజెస్ లో ఫీజులు ఎక్కువగా లేవు. అవును, నేను కట్టింది 120 రూపాయలు, 120 రూపీస్ పర్ యానం ఫీజు. మరి ఎక్కడ ఖర్చు ఉంది?
5 సంవత్సరాలు చదివినా 6 సంవత్సరాలు చదివినా 1000 రూపాయల లోపే. బుక్స్ సార్, బుక్స్ బుక్స్ ఎవరు చదువు కొనుక్కోరండి మెడికల్ కాలేజీల్లో, చాలా ఎక్స్పెన్సివ్. లైబ్రరీలో ఉంటాయి. బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కొనుక్కుంటారేమో కానీ నేను ఒక పుస్తకం కొనుక్కున్నాను 6 సంవత్సరాలు. గొప్పవాళ్ళు సార్. అసలు పుస్తకమే కొనుక్కోలేదు, లైబ్రరీలో కూర్చొని చదువుకునేవాళ్ళు. సో అంటే నీది ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చెబుతున్నాను. నాకు అడ్మిషన్ నేను చేయలేనని చెప్పేశారు మా నాన్నగారు. నీ ఇష్టం, నువ్వు ఆలోచన చేసుకో, ఇక్కడే చేరు, బీఎస్సీ బీఏ ఏదో ఒకటి వస్తుంది చేరు అన్నారు. అప్పుడు మా మేనమామ గారు ఉండేవారు. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవారు. ఆయన వండుకొని నాకు ఒక ఫిలాంథ్రఫర్ తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన కలుద్దాము వెళ్దాము అని చెప్పారు. రామచంద్రారెడ్డి గారని ఒక ఆయన పెద్ద మనిషి ఉండేవారు. వెళ్ళి కలుద్దాం రా ఒకసారి, అడుగుదాం, ఆయన సహాయం చేస్తారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు చెప్పాలి అంటే ఆయన ఒక మాట చెప్పాడు, బాబు నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి, కానీ 1 సంవత్సరమే ఇస్తాను. ఆ సంవత్సరం లోపల నువ్వు ఏదో ఒకటి స్కాలర్షిప్ ఏదో ఒకటి సంపాదించుకోవాలి. 1000 రూపాయల్లో నువ్వు 1 year వరకు నేను సపోర్ట్ ఇస్తాను అంతే అన్నారు. అది నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఇట్లా అన్నారని. మొత్తం 5 years కోర్సు. 5 years కోర్సు. సరే మా ప్రిన్సిపాల్ గారు అన్నారు, నీకు బికాజ్ యువర్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ యూ విల్ షూర్ టు గెట్ ఏ స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ వచ్చేసింది. ఇలా నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు. 1000 రూపాయలు ఇస్తారు, అది కరెక్ట్. ఆయన చెప్పాడు, ఆయన కూడా సలహా ఇచ్చాడు, అది తీసుకో ఆయన దగ్గర. ప్రస్తుతం 1 సంవత్సరం గడిపోయి ఇయర్ ఎండింగ్ అయిపోయే లోపల నీకు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో స్కాలర్షిప్స్ ఇయర్ ఎండింగ్లో ఇచ్చేవారు. అంతే సార్. ఇప్పుడు కూడా అలాగే ఉందా? ముందే ఇస్తే బహుశా స్టూడెంట్స్ డబ్బులు తీసుకొని పారిపోతారని గవర్నమెంట్ భ్రమ ఏమో తెలియదు, ఉండవచ్చు, అది కూడా ఫ్యాక్ట్. సో ఆ రోజుల్లో అప్పుడు అలాగే ఇచ్చేవారు. అప్లై చేసుకుని స్కాలర్షిప్ ఆయనే అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చారు. మా ప్రిన్సిపాల్ గారు పంపించాము. సరే ఇది 1000 రూపాయలు వచ్చింది, దొరికింది కదా. 1000 రూపాయలు ఆయన 100 పంపిస్తానన్నారు. 10 నెలలు ముందుగా 1000 రూపాయలు ఇవ్వనన్నారు. సో 100 రూపాయల కోసం ఎదురు చూసేవాడిని. 2 జతల బట్టలు. యూ డోంట్ బిలీవ్, ఐ వెంట్ విత్ హాఫ్ ప్యాంట్స్ ఆర్ నిక్కర్స్ అనేవాళ్ళం ఆ రోజుల్లో. టు మెడికల్ కాలేజ్. ఫస్ట్ ట్రౌజర్ కుట్టించుకున్నాను, 2 ట్రౌజర్లు. షూ కూడా ఎలా ఉండేదంటే పోలీస్ బూట్లు అనేవాళ్ళు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ దాన్ని అనొచ్చు అనకూడదు, పోలీస్ వాళ్ళు కోప్పడతారేమో. రౌండ్గా పెద్దగా లావుగా మోడర్న్గా ఉండేటివి కాదు. షూ వేసుకోకపోతే ప్రిన్సిపాల్ గారు ఒప్పుకునేవారు కాదు. కాలేజీలో కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ షూతో రావాలి. ఆ 2 జతలతో అలాగే గడిపేశాను. జీతం అందులో వచ్చిన దాంతో 120 రూపాయలు ఫీజు కట్టాను. హాస్టల్ ఎంత ఉంటుంది ఊహించగలరా? మెస్ 60 రూపాయలు, 60 రూపీస్ పర్ మంత్ హాస్టల్ ఫీ. 100 రూపాయలే కదా సార్ మీకు వచ్చిన స్కాలర్షిప్? మరి 40 రూపాయలు మిగిలింది అలా ఉంచుకోవాలి, దాచుకోవాలి, లాండ్రీకి దానికి ఖర్చులు. అచ్చా. సో 100 రూపాయలు, 60 రూపాయలు దీనికి, 60-70 రూపాయల మధ్య ఇది బిల్లు. 30 రూపాయలు మిగిలింది దాచిపెట్టుకోవాలి. అంతే. అదృష్టవత ఏం దురలవాటు పడలేదు కాబట్టి బయటపడిపోయాము. దాంతో ఎప్పుడైనా బయటకు వెళ్ళి కాఫీ తాగడానికి దానికి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి కాఫీ తాగడం అంటే కూడా అరుదే. మా కాలేజీలో ఉన్న క్యాంటీన్లో తాగేవాళ్ళు. అక్కడ కొంచెం క్యాంటీన్లో ఎప్పుడు కన్సెషన్ రేట్లోనే ఉంటాయి కాబట్టి. సో బేసికల్గా అంత కష్టపడుతూ చదువుకున్నారు కాబట్టి యూ నో ది వాల్యూ ఆఫ్ మనీ. దట్ ఈస్ ది ఎసెన్షియల్ థింగ్, బేసిక్ అండర్లైన్. గాట్ ఇట్ సార్. సార్ ప్రాబబుల్లీ ఎన్నో లైఫ్ లెసన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే తెలుసుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ నార్మల్ స్టూడెంట్స్కి తెలుసుకోవడం, నార్మల్ మనుషులు తెలుసుకోవడం ఒక లెక్క అయితే, ప్రాబబుల్లీ మెడికోస్కి చాలా 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 ఒక గైడెడ్ పాత్ లాగా ఉంటుందేమో మీరు మాట్లాడుతూ ఉంటే లైఫ్ లెసన్స్ గురించి అనిపిస్తోంది నాకు.
But since we have to also equally focus on the subject what we are talking today, I'm getting back into that subject, sir. Sir, eye problems, eye issues అని అంటే ఇవాళ రేపటి రోజుల్లో బ్లూ లైట్ ఎమిట్ అవ్వడం వల్ల కంటికి చాలా ప్రమాదం. అది ఎంత ప్రమాదమైన స్థాయికి వెళ్తోందో అన్నది జనాలు ఆలోచించుకోవడం మానేసి, ప్రాబబ్లీ యూ హ్యావ్ టు లెట్ ఇట్ నో, కళ్ళజోడు పెట్టేసుకొని బ్లూ లైట్ కోసం షేడ్స్ అంటే ప్రొటెక్టర్స్ కళ్ళజోడికి యాడ్ చేసుకుంటే ఎన్ని గంటలు బ్లూ లైట్ ఎమిట్ అయినా పర్లా. కళ్ళజోళ్ళకి బ్లూ లైట్ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, సెల్ ఫోన్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ దగ్గర నుంచి స్క్రీన్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా బ్లూ లైట్ ప్రొటెక్షన్ చేసేస్తున్నారు. అంటే ఎమిట్ అయ్యే లైట్ ఇంకా బ్లూ లైట్ ఉండదన్నమాట, మన కంటికి మంచి లైట్ వస్తుంది. ఈజ్ ఇట్ సేఫ్ సార్, ఆర్ హౌ డూ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దిస్? అసలు నిజంగా ఈ బ్లూ లైట్ ప్రొటెక్టింగ్ గ్లాసెస్ పనిచేస్తాయా ఇస్ మై పాయింట్ ఫస్ట్. I think we should go back to what is the blue light and how is it related to eyes. ఓకే, బ్లూ లైట్ కంటికి ఏం సంబంధం? వండర్ఫుల్ సార్, కరెక్ట్. అది ఉంటేనే కదా దాని గురించి. దాని వల్లే ప్రమాదం అని మాట్లాడుకుంటున్నాం. అసలు బ్లూ లైట్ అంటే ఏంటో తెలియాలి. బ్లూలో ఉన్న అల్ట్రా వైలెట్ రైస్ ఓకే, ఆర్ దే కెన్ డ్యామేజ్ ది సర్ఫేస్ ఆఫ్ ది కన్ను పైన భాగానికి, దాని మీద కొంత డ్యామేజ్ రావచ్చు. కంటి వెనకాల రెటీనా ఉంటుంది. మనకు రెటీనా అనేది కంటి యొక్క దాని ఆర్గన్ చెక్ చేసుకుంటా అవయవం ఎలా ఉంటుందంటే, కన్ను అనేది ఒక కెమెరా. నేను చెప్పేది అందరికీ, కెమెరాకి ఒక కార్డ్ ఉంటుంది, కెమెరాకి ముందు లెన్సెస్ ఉంటాయి. లెన్సెస్ అనేటివి ఏమిటంటే కంటి ముందు మనకు ఒక నలుపుగా ఉంటాయి మన కళ్ళన్నీ. అది నలుపు కాదు కదా, మరి అసలు ఈ ఫ్యాక్ట్ కూడా చాలా మందికి తెలియదు. నల్లగుడ్డు అంటాం. నలుపుదనం ఎక్కడ ఉన్నది? నలుపుదనం కంటి పాపలో ఉన్నది. మన పైన కనిపించే నలుపు అనేది ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ లేయర్. ఓకే, మీ వాచ్ గ్లాసు, ఇప్పుడు మీరు వేసుకున్న వాచ్ గ్లాస్ బ్రౌన్, గ్లాస్ బ్రౌన్ కాదు కదా. గ్లాస్ బ్రౌన్ కాదు, కరెక్ట్. గ్లాస్ ఇస్ ఎ క్లియర్ గ్లాస్. దాని వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ బ్రౌన్. అలాగే నల్లగుడ్డుకు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఐరిస్, మధ్యలో కంటిపాప ఉంటుంది. సో ఈ ఐరిస్ మనకు ఏషియన్స్ అందరికీ, కాకేషియన్స్ వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, బ్లాక్, బ్రౌన్, డార్క్, వీటిలో షేడ్స్లో ఉంటుంది. డార్క్ బ్రౌన్ ఉండవచ్చు, బ్లాక్ ఉండవచ్చు. వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ గ్రీన్, బ్లూ ఉంటాయి. ఎల్లో కలర్స్ అంటే ఏమి ఉండవు, అవన్నీ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నవే ఉంటాయి. గ్రీన్, బ్లూ, ఇక్కడైతే డార్క్ రెడ్, డార్క్ బ్లాక్ ఆర్ బ్రౌన్. ఈ కలర్స్ మన ఐరిస్ కలర్స్. మనకు పిగ్మెంట్ ఎక్కువ శరీరంలో. మనం ఎందుకు డార్క్గా ఉన్నాము? శరీరంలో మనకు మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో మన శరీరంలో ఆ పిగ్మెంట్ని బట్టి మన స్కిన్ కలర్ ఉంటుంది. తక్కువ ఉంటే తక్కువ, పూర్తిగా పోతే విటిలిగో, ల్యూకోడర్మా. పూర్తిగా శరీరం అంతా పూర్తిగా ల్యూకోడర్మా, విటిలిగో ఉన్నవాళ్ళు ఫారినర్ ఏమో అనుకుంటారు వాళ్ళని చూస్తే. కరెక్ట్ సార్. వాళ్ళ జుట్టు కూడా రెడ్గా ఉంటుంది కాబట్టి. సో కలర్ని బట్టి అలా వస్తుంది. సో ఆ లెన్సెస్ అనేటివి ముఖ్యం మన కంటికి. కెమెరాకి లెన్స్ పాడవుతే దేర్ ఇస్ నో ఇమేజ్ క్రియేషన్ బిహైండ్. అది డిజిటల్దైనా కానివ్వండి, వాట్ ఎవర్ రెగ్యులర్ ఫిల్మ్స్ అయినా కానివ్వండి, పోలరాయిడ్ కానివ్వండి, దాని మీద పడే ఇమేజ్ మన ముందు ఉన్న కన్ను కార్నియా లోపల ఒక లెన్స్, క్రిస్టలైన్ లెన్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ లెన్స్ మేడ్ బై ది గాడ్ దట్ హ్యాస్ గాట్ ఏ కండెన్సింగ్ పవర్ ఆఫ్ బోత్ టుగెదర్. ఇట్స్ అబౌట్ 60 diopters పవర్. అంటే ఒక 60 diopters కాన్వెక్స్ లెన్స్ మన కంటి ముందు ఉన్నది. అది ఎనీ ఇమేజెస్ కెన్ బి దట్ విల్ క్రియేట్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఇమేజ్ని ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడు వెనకాల భాగానికి పంపిస్తుంది. దేవుడు ఎంత బాగా సృష్టించాడు చూడండి. కన్ను ముందు పెట్టాడు, కంటి చూపు తెలివి వెనక్కి పెట్టాడు. ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటాం. అక్కడికి వెళ్ళాక అక్కడే అదేం గ్రహించదు. అది ఆ ఇమేజ్ని మళ్ళీ ముందు ఫ్రంటల్ కార్టెక్స్కు పంపిస్తుంది, ఫ్రంటల్ బ్రెయిన్కి. ఈ ఇమేజ్ ఏమిటో నువ్వు చెప్పు అని. ఎంత కోఆర్డినేషన్ చూడండి సార్, ఎంత కోఆర్డినేషన్. సో ఇంత కాంప్లికేటెడ్ విజన్ని కళ్ళు కంటితో చూస్తున్నాం అని అనుకోవడం మనం తప్పు. మనం చూస్తుందల్లా మెదడుతోటి.
మెదడు సూపర్ కంప్యూటర్, ఎవరు క్రియేట్ చేయలేరు ప్రపంచంలో. ఇట్ కెన్ నెవర్ బి ఇమిటేటెడ్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, బికాస్ ఇట్స్ నాట్ ఎట్ అండర్స్టూడ్. I don't know how many billions of cells are there. Each cell has got an activity designed to do. Great. Understand, Almighty sir. is great. సో ఇప్పుడు బ్లూ లైట్ అనేది మీరు బ్లూ లైట్ అనేది లెన్స్ మీద పడ్డప్పుడు దాని మీద కొంత ఎరోషన్స్ రావచ్చు కొంతమందికి. అచ్చా. తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా రెటీనా మీద పడ్డప్పుడు కూడా రెటీనాలో మధ్య భాగంలో మ్యాకులా మీద దాని ఎఫెక్ట్ రావచ్చు. సో ఈ రెండు అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఇవి రెండు కంటికి మంచిది కాదు. అచ్చా, అందుకనేనా సార్ అల్ట్రావైలెట్ రేస్ అంటే మరి ఫోన్లు ల్యాప్టాప్ లో చూస్తే ఎందుకు వస్తాయా అనుకున్నా. ఎండలోకి వెళ్తే అల్ట్రావైలెట్ రేస్, బికాస్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ యూ గెట్ ది ఇన్ఫ్రారెడ్ రేస్, అంతేగా సార్? అందుకే ఐ డోంట్ సీ ఎనీ రీజనింగ్ బేసికలీ బై సీ ఆల్ ది గ్యాడ్జెట్స్, మోస్ట్ ఆఫ్ ది గ్యాడ్జెట్స్ we can say they are inbuilt with the protection from the ultraviolet rays. All the screens today's market ఒరిజినల్ గా వచ్చినప్పుడు అప్పుడు టీవీ స్క్రీన్ కూడా చూడవద్దని చెప్పేవారు. మీకు టీవీ ఎప్పుడు వచ్చిందో మీకు గుర్తుందో లేదు కానీ ఒక 40 ఏళ్ల కిందట 1984 టీవీ వాజ్ ఇన్వెంటెడ్. 40 ఏళ్ల కిందట వచ్చింది టీవీ. అప్పట్లో టీవీ కూడా ఎక్కువ చేస్తే అది కూడా నీకు అల్ట్రావైలెట్ రేస్ వస్తుందనేవారు. తర్వాత మారిపోయాయి. అంటే సార్ ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల హామ్ ని మనం తగ్గించిన వాళ్ళం అవుతామా? ప్రొటెక్షన్ లో ఏమవుతుందంటే ఇట్స్ బికమింగ్ మోర్ ఆఫ్ హ్యూమన్ సైక్ పైన కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువైంది. ఓకే, అంటే రిసర్చ్ పరంగా అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది ఐస్. ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వెరీ లార్జ్ ఎక్స్టెంట్ యూ విల్ గెట్ స్మార్టింగ్ సెన్సేషన్ అంటాం. అంటే కంట్లో ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్. అల్ట్రావైలెట్ రేస్ కార్నియా మీద పడవచ్చు, ఇన్ఫ్రారెడ్ రేస్ పడవచ్చు, వెనకాల రెటినా మీద పడవచ్చు. కానీ రెటినా విల్ రీజనరేట్ ఫాస్ట్. కాన్స్టెంట్ గా డ్యామేజ్ ఉండదు. ది ఓన్లీ అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ విచ్ కెన్ డ్యామేజ్ ది ఐస్ లుకింగ్ అట్ ది సన్. సన్ గేజింగ్ ఈజ్ బ్యాడ్. అండర్స్టాండ్ సార్. సార్ ఇప్పుడు సో రిసర్చ్ పరంగా మనకి బ్లూ లైట్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ విల్ నాట్ ఫెచ్ ఎనీ అడ్వాంటేజ్. దట్స్ వాట్ యు వాంటెడ్ టు టెల్. ద ఆర్డినరీ బ్లూ లైట్ కట్ డౌన్ చేస్తుంది కానీ అల్ట్రావైలెట్, ఈవెన్ ది స్పెక్టికల్స్ యూ కెన్ హ్యావ్ అల్ట్రావైలెట్ కోటింగ్ అండ్ ప్రొటెక్షన్ కోటింగ్ బేసిక్. సో దానివల్ల యూజ్ ఉండదు పెద్దగా అన్నది మీరు చెప్పే పాయింట్. బ్లూ లైట్ విల్ బి మోర్ సే ఇన్సిసివ్ దాన్ ది ఆర్డినరీ లైట్. యూ హ్యావ్ గాట్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ ది లైట్. Correct, sir. Vibgayar, you know those things. All 7 colors in the rainbow. All colors. Got it, sir. So వాటిల్లో ఉన్న బ్లూ, రెడ్ are more incisive. Going in further ultra level or infra levels, they can cause the damage to the eye. అంతేగాని ఇవన్నీ మిగిలినవన్నీ కమర్షియల్. సో చక్కగా బ్లూ లైట్ గ్లాసెస్ పెట్టేసుకొని రాత్రంతా ఫోన్లు చూడొచ్చు, హ్యాపీగా ఎండలోకి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ ఉడకవు. గాట్ ఇట్ సార్. సార్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్ సార్, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్, అంటే క్యాట్రాక్ట్ అనే దాని గురించి మాట్లాడితే సార్ ఓన్లీ పెద్దవాళ్లకే వస్తుందా సార్ ఈ క్యాట్రాక్ట్ అనేది? అసలు వాట్ ఈస్ దిస్ క్యాట్రాక్ట్? మీకు ఇందాకే లెన్స్ చెప్పానా, 2 లెన్సెస్ ఉన్నాయి కంటి ముందు భాగం ఉన్నది కాన్వెక్స్ లెన్స్, సింపుల్ కాన్వెక్స్, ఆర్ యూ కెన్ సే ప్లేన్, కాన్వెక్స్, సింపుల్ కాన్వెక్స్. వన్ ఈజ్ అదర్ ఈజ్ బైకాన్వెక్స్. లోపల ఉన్నది బైకాన్వెక్స్, అది కంటి పాప వెనక ఉంటుంది, పీపుల్ వెనక. న్యాచురల్ క్లియర్ క్రిస్టలైన్ లెన్స్. అది మెల్లిగా ఒపేసిటీ వస్తుంది. కొన్ని మీరు అడిగారు, అవి తర్వాత చెబుతాం. అప్పుడే పుట్టిన వాళ్ళకి కూడా క్యాట్రాక్ట్ రావచ్చు. సో అది చెప్తాను తర్వాత. ఆ లెన్స్ క్లియర్గా ఉండకుండా మసక బారుతూ రావడాన్నే క్యాట్రాక్టస్ ప్రాసెస్. లోపల ఉన్న నార్మల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం. అంటే క్రిస్టలైన్ ఈజ్ నథింగ్ బట్ క్లియర్ లెన్స్ బేసికలీ, which is formed by the sort of layers of fibers and then transparent fibers and then some fluid inside the, all that is the anatomy physiology అనుకోండి. అది అవసరం లేదు మనకు. అంటే యూ కెన్ సీ త్రూ అండ్ ఇట్ విల్ ఆల్సో కండెన్స్ అండ్ ఇట్ ఈస్ మోల్డబుల్ లెన్స్, నాట్ ఎ ఫిక్స్డ్ లెన్స్ లైక్ ఫిక్స్డ్ కెమెరా. ఆటో ఫోకసింగ్ లెన్స్. మనం దూరం చూసి దగ్గర చూడంగానే 2 క్లియర్గా ఉంటాయి.
కెమెరాలు అలా కాదు కదా, ఇప్పుడు వస్తున్నాయేమో కానీ బట్ ఇప్పుడు కూడా అట్లేదు సార్, మనం ఫోకస్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి కదా. సో హౌ గ్రేట్ ది గాడ్ హెస్ గివెన్ యూ అన్ ఆటో ఫోకస్ లెన్స్ విచ్ కెనాట్ బి డూప్లికేటెడ్. ఐ డోంట్ నో వెదర్ కెమెరా వాళ్ళు చెప్పాలి. అంత క్విక్గా ఆటో ఫోకస్ అయ్యే లెన్సెస్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. సో అంత క్విక్గా దాన్ని అకామిడేషన్ అంటాం ఆటో ఫోకస్. ఈ లెన్స్ క్లారిటీ కొన్ని డిసీజెస్లో అది ఒపేక్ కావచ్చు. న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో అరౌండ్ 60 years ఆఫ్ ది ఏజ్ అది ఆ ఫైబర్స్ అవన్నీ కొంత దే లూజ్ దర్ ట్రాన్స్పరెన్సీ, దే మే బికమ్ స్లైట్లీ బ్లాకిష్ ఆర్ బ్రౌన్, విచ్ ఇస్ కాల్డ్ న్యాచురల్ ప్రాసెస్లో స్క్లీరోసిస్ అంటాం. అంటే స్క్లీరోసిస్ ఆఫ్ ది ఎవరీ స్ట్రక్చర్ విల్ బికమ్ స్లైట్లీ డీజనరేటెడ్. అవి అలాగే మెల్లిగా ఆ బ్లాక్ బ్రౌన్ నుంచి దే మే బికమ్ వైట్. సో అప్పుడు ట్రాన్స్పరెన్సీ తగ్గుతూ వస్తుంది. అంటే సార్ 40 years లో క్యాట్రాక్ట్ రావాల్సింది ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 50 years లోనో 60 years లోకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ స్క్లీరోసిస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ నర్వ్ ఆర్ ఆర్గన్ ఆర్ వాట్ యూ కాల్ లెన్స్, నార్మల్ లెన్స్, స్క్లీరోసిస్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ అన్ప్రివెంటబుల్ ఇస్ వాట్ యూ సే. After the age of 60, aging process. It may not totally become white. Acha. But it starts causing a problem in your transparency. Say, for example, at my age, touch wood, I have not developed a cataract, but... అద్భుతం. So, అంటే ఇప్పుడు మీ సీక్రెట్ ఏంటో చెప్పండి సార్. క్యాట్రాక్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలి. healthy lifestyle. హెల్తీ Good లైఫ్ food, స్టైల్. exercise. లెస్ స్క్రీన్ టైమా సార్? Screen time, we are never addicted to phones. In fact, I hate my phone. To tell you very frank, it's more disturbing. But I watch TV. All OTT platforms I know. అరే వా. Got it, sir. So watching doesn't affect the eyes. Eyes have been given to watch. To see. How can say? The only thing is, మీకు చెప్పాను కదా ఆటో ఫోకస్ ఉందని, అది కూడా ఇట్స్ వెరీ థిన్ మజిల్. దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా, టైర్ అయిపోతుంది కదా. సో కొంచెంసేపు కళ్ళు మూసుకోండి, కాన్స్టెంట్గా చూడకండి. దట్స్ వాట్ వీ అడ్వైజ్ ఈవెన్ టు ది పీపుల్ హు ఆర్ ప్రజెంట్ డే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. Got it, sir. సో దే కమ్ విత్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని మా వాళ్ళు కూడా ఒక పేరు పెట్టారు. అదేం దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ బిగ్ సిండ్రోమ్ అంటే ఏం లేదు అందులో. కంప్యూటర్ కాన్స్టెంట్లీ వాచింగ్, యువర్ ఐ మజిల్స్ ఆర్ గెటింగ్ టైర్డ్. సో యూ క్లోజ్ ఫర్ 5-10 minutes, దట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. నేను రాశాను సార్, ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లన్నీ మిత్స్ లో రాశాను, సో దట్ విల్ ఆల్సో బ్రేక్ ఆల్ దోస్ మిత్స్. ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు, ఎంతసేపు టీవీ చూడొచ్చు, విల్ టాక్ అబౌట్ ఇట్. ఎంతసేపు అనేది ఎక్కడ లిమిటేషన్ లేదు. యాజ్ మచ్ యాజ్ యువర్ ఐస్ కెన్ టాలరేట్, యూ కెన్ డూ ఇట్. ఓకే. సో ఈక్వల్లీ ఒక యాంటీడోట్ చెప్తారు కదా సార్ డాక్టర్స్ అంటే, సరే ఒక 1 hour టీవీ చూస్తే ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వు టైప్ లో చెప్తే బ్యాలెన్స్ అయిపోతుంది. అదే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్. యూస్ ఇండివిజువల్స్ ఓకే, ఐ మీన్ యాజ్ యూ సెడ్ every 2 hours you can take rest a break for 5-10 minutes and then divert. Don't constantly seeing constant activity for that muscle. గాట్ ఇట్ సార్. సార్ దేశంలోనే మొట్టమొదటిసారిగా డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి చేసిన రీసెర్చ్ మీదే అని విన్నాను. వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్ సార్? డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ పేరులోనే ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. అంతవరకు వేగ్గా వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ బేసికలీ, బట్ వాట్ డస్ డయాబెటిక్ రెటినోపతి స్టాండ్ ఫర్? మన పాడ్కాస్ట్ టైం ఎక్కువైపోతుంది మాట్లాడాలంటే. ఐ లవ్ టు టాక్ ఆన్ దట్. మీరు అడిగిన క్యాట్రాక్ట్ మీకు అర్థమైపోయింది. అర్థమైంది సార్. ఆ క్యాట్రాక్ట్స్ కూడా డయాబెటీస్ వల్ల త్వరగా రావచ్చు. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. డయాబెటీస్ ఇస్ ఎ మెటబాలిక్ డిసీజ్. కరెక్ట్. ఇట్స్ నాట్ ఎ డిసీజ్, మెటబాలిక్ డిజార్డర్. వెరీ వెల్ సెడ్ సార్. ఓకే. మన శరీరంలో మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజుగా మారుతుంది శరీరంలో. గ్లూకోజు మన శరీరానికి అవసరం, ఎనర్జీ ఇవ్వాలి. Every cell requires glucose. Every single billions of cells what we have. So, it will give glucose as well as oxygen. Atla through the blood. So, diabetes ఎందుకు వస్తున్నది? మీరు తినే ఆహారంలో
ఎనర్జైజ్ చేయడం అంటే గ్లూకోజ్ని ఖర్చు చేయడం అనేది ఒక ఇన్సులిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది మనకు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ డెవలప్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమి కాదు, అది కూడా అది ఒక కండిషన్. అది ఇన్సులిన్ అనేది సహజంగా మనకు శరీరంలో ఉండాలి ఎంజైమ్. మనకు సలైవా ఉన్నట్టు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉన్నట్టు అది కూడా ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది మనకి. అందులోంచి అది బయటికి రావాలి, వచ్చి మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ని అంతా ఎనర్జైజ్ చేసేస్తుంది, ఖర్చు చేస్తుంది. కొంత ఎక్కడెక్కడ గ్లూకోజ్ పంపించాలో అక్కడంతా ఆ సెల్స్కి అంతా ఇన్సులిన్ కూడా కొద్ది కొద్దిగా వెళ్ళి ఖర్చు చేసి యాక్టివ్గా పెడుతుంది. ఇన్సులిన్ తగ్గిపోతే ఏమవుతుంది, ఖర్చు అవ్వాల్సిన గ్లూకోజు మిగిలిపోతూ వస్తుంది రక్తంలో. ఆ స్టేటస్సే డయాబెటీస్ మెలిటస్ అంటారు. ఇన్సులిన్ ఎందుకు తగ్గిపోతుందంటే వంశపారంపర్యంగా అది ఒక ఇట్ హ్యాస్ బీన్ ఏమంటారు జెనెటిక్ కోడింగ్ ఉంటుంది శరీరంలో కూడా. వంశపారంపర్యంలో వచ్చే జబ్బుల్లో అవే ముఖ్యం బేసికలీ. ఆ కోడింగ్ ప్రకారం కొద్ది రోజుల తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ వస్తుంది. కొంతమంది సహజంగా అంటే అందులో రెండు మూడు టైప్స్ ఉంటాయి. పుట్టినప్పుడు కూడా రావచ్చు, అది పక్కన పెడదాము. అడల్ట్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అని రెండు స్పెసిఫిక్గా ఉంటాయి మేజర్ క్లాసిఫికేషన్లో. ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఇన్సులిన్ బాగా తగ్గిపోతే ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఏజ్ రిలేటెడ్ అంటాం. 50-60 ఏళ్ళకి చాలా మందికి వంశపారంపర్యంగా ఆ కోడ్ ఉన్నవాడికి ఆ సెల్స్ హైలైట్స్ ఆఫ్ లాంగరాన్ సెల్స్ ఉంటాయి. అవి తక్కువ రిలీజ్ చేస్తుంటాయి. అవి యూ కెన్ కాల్ ఇట్ హరాకిరి అనుకోండి. ఆ సెల్స్ అంతకవే తగ్గిపోతుంది, అవి లోపల పనిచేయడం మానేస్తాయి అన్నమాట. ఇన్సులిన్ లేదు, షుగర్ రిజర్వ్స్ ఇన్ ద బాడీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. కాబట్టి మనం ఏం చేయాలి, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఆర్ తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని ఎక్సర్సైజ్ చేసి కరిగించాలి. ఇది బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ డయాబెటీస్ ట్రీట్మెంట్. ఇవి రెండూ చేయకపోతే శరీరంలో ఉన్న బ్లడ్లో ఉన్న గ్లూకోజు బ్లడ్లో ఉంటుంది కదా. బ్లడ్లో నార్మల్ బ్లడ్లో ఆర్బీసీ అని ఉంటాయి, రెడ్ బ్లడ్ కార్పసల్స్, హిమోగ్లోబిన్ అని ఉంటుంది, అది అందరికీ తెలిసిండేది. ఈ హిమోగ్లోబిన్లోకి వెళ్తుంది ఇది గ్లూకోజ్. అది గ్లూకోజ్ అందులోకి వెళ్ళిపోతే మనం ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి, మత్తుగా ఉంటుంది. హిమోగ్లోబిన్ కూడా మత్తు వచ్చేసింది. అది గ్లూకోజ్ నాకు చాలా దండిగా ఉన్నది, నేను పనిచేయడం మానేస్తాను. ఉదాహరణకు చెప్తున్నాను. అది గ్లూకోజ్ ఇవ్వాలి, ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ ముఖ్యంగా ఇవ్వాలి శరీరంలో తెలుసు. ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అంటాం హిమోగ్లోబిన్, అది తగ్గిపోతుంది. దాంట్లోకి గ్లూకోజ్ చేరుతుంది దాన్ని, కాబట్టి అది గ్లైకేషన్ ప్రాసెస్ అంటాం. అది కాదు, దాన్ని ముఖ్యంగా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, గాట్ ఇట్ సార్, HbA1c అని ఉంటుంది. అది ఎస్టిమేట్స్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎవ్రీ 3 months యూ గెట్ ది HbA1c రేట్. దట్స్ ఎ కస్టమరీ. అందరూ ఎప్పుడో అప్పుడు చేసుకోవచ్చు. డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ 1 in 6 months చేసుకుంటూ ఉంటే మనకు ఐడియా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రిపోర్ట్ చూస్తే అందులో 5, 5.5, 6 ఎలా వస్తారు. 5 ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే సూచనలు లేవు. 5.5 ఉంటే రావచ్చు. 6 ఉంటే డయాబెటీస్ ఉన్నది ఆల్రెడీ. 7 అంటే అన్కంట్రోలబుల్. 7 లోపల ఉంటే జీవితాంతం సుఖంగా ఉంటారు. HbA1c అనే మార్కర్ని 7%, అది పర్సంటేజ్ అంటే ఎంత పర్సంటేజ్ హిమోగ్లోబిన్ గ్లైకేట్ అయింది అని ఒక లెక్క అన్నమాట. ఇది పెట్టుకుంటే శరీరంలో డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ పోతాయి. మన శరీరంలో బాగా సెన్సిటివ్ ఆర్గన్స్ వచ్చేసి రెటీనా అండ్ బ్రెయిన్ అండ్ కిడ్నీస్. ఈ 3 ఎసెన్షియల్ ఆర్గానిజమ్స్. సో ఈ ఆర్గన్స్లో ఈ ఆక్సిజన్ సప్లై తగ్గిపోయే కొద్దీ అవి దే స్టార్ట్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్. సో ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ఇస్తారు. మీరే అన్నారు కదా మత్తుగా ఉంటుందని. బ్లడ్ ఫ్లో కూడా అందులో అంటే వి కాల్ ఇట్ హైపర్ విస్కాసిటీ అంటాం. సాంద్రత ఎక్కువైపోతుంది. రక్త ప్రసరణ మెల్లిగా ఉంటుంది. రక్తనాళాలు మూసుకుపోతుంటాయి. ఇవి చిన్నవి కేశనాళికలు క్యాపిలరీస్, అవి మూసుకుపోతుంటాయి. రక్తనాళాలు చిట్లుతాయి.
ఇవన్నీ రెటినా ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్, నర్వస్ టిష్యూ. కిడ్నీ ఇస్ ఆఫ్ కోర్స్ టాక్సిన్స్ అండ్ గ్లూకోజ్ బేసికలీ అన్ని బయటికి పంపించేస్తుంటుంది. సో అక్కడ కూడా ఫెయిల్యూర్ అవుతుంది ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్. సో గ్లూకోజ్ లాగా బయటికి వెళ్ళిపోతుంటుంది. అందుకే యూరిన్లో షుగర్ ఉందా అని టెస్ట్ చేస్తారు. షుగర్ నార్మల్గా ఉండకూడదు, అది ఖర్చు అవ్వాలి. కిడ్నీలో కూడా, కిడ్నీకి కూడా అది అవసరం. ఖర్చు అవ్వకుండా ఫిల్టరింగ్ ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. ఫిల్టరింగ్ ఛానల్స్, ఫిల్టరేషన్ రేట్స్ అన్నీ దెబ్బతింటూ ఉంటాయి. సో అది బయటకు వచ్చేస్తుంటుంది. సో ఈ 3 ఎసెన్షియల్ ఆర్గన్స్ మీద దాని ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆక్సిజన్ కావాలి, గ్లూకోజ్ కావాలి, ఇవన్నీ డీరేంజ్ అయిపోతున్నాయి. ఈ మెటబాలిక్ స్టేటస్ను డయాబెటీస్ మెలిటస్ అంటారు. సో ఇప్పుడు మనకు పెథోజెనిసిస్ అంటాం, అంటే ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయని తెలుస్తున్నాయి కాబట్టి. రెటినా అఫెక్ట్ అయితే ఏమవుతుంది, విజన్ దెబ్బతింది. రెటినాలో సెంట్రల్ ఏరియాలో ఊజ్ అవుతుంది ఫ్లూయిడ్, మ్యాకులోపతి అంటాం. విజన్ డిస్టర్బ్ అయిపోతుంది, స్మాల్ లెటర్స్ కనిపించకపోవచ్చు, గ్రాస్గా విజన్ కనిపిస్తుంటుంది. 40-50 ఏళ్ల వాళ్ళకి జబ్బు వచ్చింది అనుకుందాం, డయాబెటిక్ రెటినోపతి, రాకూడదు. వస్తే ఏమవుతుంది, వాడు చదవలేడు, రాయలేడు. 40-50 ఏళ్ల జీవితం మనిషిలో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. 40-50 ఏళ్ళకి వాడికి సంసారంలో బాధ్యతలు చాలా ఉంటాయి. పిల్లలు చదువుకొని పైకి వస్తుంటారు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. వాడు ఉద్యోగం సరిగా చేసుకోలేకపోతే ఉద్యోగం పోతుంది. సో బేసికలీ దీన్ని మనం కంట్రోల్ చేయడానికి షుగర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు, వచ్చినా కంట్రోల్లో పెట్టుకోవాలి. HbA1c less than 7 రాకూడదు అనేది లేదు. ఐ డోంట్ అగ్రీ ఆన్ దోస్. రాకూడదని మీరు నేను అనలేం. యువర్ బాడీ ఈజ్ కోడెడ్ జెనెటికలీ టు డెవలప్. డిలే చేయొచ్చు, ఆన్సర్ డిలే చేయొచ్చు. ఓకే సార్, దట్ ఈస్ ఇంపార్టెంట్. గాట్ ఇట్ సార్. సార్ బేసికల్గా డయాబెటిక్ రెటినోపతి మాట్లాడడం, రెటినోపతి వచ్చింది కాబట్టి మై నెక్స్ట్ క్వశ్చన్, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ROP, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలలో ఇది చాలా ప్రధానమైనది అండ్ ఆల్సో వెరీ డేంజరస్. సో వాట్ ఈస్ దిస్ ROP అని కానీ వైద్యులు యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేర్పించాలి అని అంటే ఏం చెప్తారు? టు స్టార్ట్ విత్, వాట్ ఈస్ ROP, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి? ప్రీమెచ్యూరిటీ అంటే మీకేం అర్థమైంది? ప్రీమెచ్యూరిటీ ఇన్ ద సెన్స్, మెచ్యూర్ కంప్లీట్ గా అవ్వలేదు, ది ఆర్గన్ ఇస్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు ఫంక్షన్ అట్ ఇట్స్ పీక్. ప్రీమెచ్యూరిటీ ఆఫ్ ఎ చైల్డ్ అంటే ఏమిటి అర్థం? మేబీ బ్రెయిన్ సరిగ్గా, కరెక్ట్ సార్, బ్రెయిన్ సరి, ఐ మీన్ మీరు ఎప్పుడైనా యాజ్ అ లేడీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బేసిక్ గ్రోత్ సరిగ్గా జరగట్లేదు, టైమ్లీ మార్కర్స్ రీచ్ అవ్వట్లేదు, ప్రీమెచ్యూరిటీ. అది కూడా కాదు. మన బేబీ డెవలప్మెంట్లో ఎన్ని నెలలకు బేబీ డెవలప్ అయ్యి డెలివరీ అవుతుంది? 9 months కంప్లీట్ అవ్వాలి. 9 months కంప్లీట్ అవ్వాలంటే సమ్వేర్ 10th month. 9th month తర్వాత కొద్ది రోజుల్లో డెలివరీ అవుతుంది సహజంగా కదా. అంతే సార్. అంటే అప్పటికి కంప్లీట్ డెవలప్మెంట్ పూర్తిగా డెవలప్ అయింది అని అర్థం. ప్రిమెచ్యూరిటీ ఇస్ ఫర్ దట్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 9 నెలల తర్వాత పుడితే శిశువు ఆరోగ్యంగా పెరిగింది, డెలివరీ బయటికి రావడానికి ప్రోగ్రామ్ అయింది, బయటికి వస్తుంది డెలివరీ, నార్మల్ డెలివరీ, వాట్ ఎవర్ డెలివరీ. డెలివరీ కష్టం అవుతే సిజేరియన్ చేయడం, ఇవన్నీ ఇంకా ఇట్స్ అ హార్నెస్ నెస్ట్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. న్యాచురల్ డెలివరీ ఈజ్ ది బెస్ట్. దిస్ ఇస్ మై అడ్వైస్ టు ఆల్ ఉమెన్. డోంట్ గో ఇన్ ఫర్ సిజేరియన్. ఈజ్ ఏమంటారు, చిట్కా వైద్యం, అది చేసుకోకూడదు. న్యాచురల్ డెలివరీ ఈజ్ న్యాచురల్. దేవుడు న్యాచురల్ డెలివరీయే పెట్టాడు. సిజేరియన్ అని ఎప్పుడు ఇవ్వలేదు ఎవరికి, మనం క్రియేట్ చేసాం దాన్ని, షార్ట్ కట్. సో ఆ ప్రిమెచ్యూరిటీ డెలివరీ కూడా జరగవచ్చు. ఆ ప్రిమెచ్యూరిటీ ఎప్పుడు మేమంటామంటే 7 నెలలకే డెలివరీ అయిపోతుంది. 280 రోజులు కంటే తక్కువ టైంలో డెలివరీ అవ్వడానికి ఏదో ప్రాబ్లం వచ్చి డెలివరీ అవుతే చైల్డ్ ఈజ్ నాట్ రెడీ టు సర్వైవ్ ఇన్ ది వరల్డ్. అంతే, బయటకు వచ్చి తనంతట తను ఊపిరి పీల్చుకొని పెరగాలి. అది జరగదు అది. సో అది ప్లస్ బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది.
శరీరంలో మనకు నార్మల్గా కనీసం ఒక 3 కిలోల వెయిట్, 2.5 to 3 కిలోస్. ఇండియన్స్లో తక్కువే ఉంటుంది వెయిట్. మినిమం 3 కిలోల వెయిట్తో చైల్డ్ ఉంటే హెల్దీ చైల్డ్ అంటాం. సో 2.5 గ్రామ్స్ కంటే 2.5 కిలోస్ కంటే తక్కువ ఉన్నది 2500 గ్రామ్స్ అనుకుందాం. తక్కువ ఉన్నది అంటే ఆ శిశువుకి బయట వచ్చి సర్వైవ్ ఇది శక్తి తక్కువగా ఉంటుంది అని అర్థం. సో ప్రిమచ్యూర్ చైల్డ్ని ఏం చేస్తారు మీరు కూడా గమనించారు, ఇంక్యుబేటర్లో పెడతారు సార్. ఇంక్యుబేటర్లో పెడతారు, ప్రొటెక్ట్ చేస్తారు, కొంత డెవలప్ బయట కావాలి, నుంచి సపోర్ట్ ఇస్తారు. తల్లిపాలే ఇవ్వాలి, వేరే ఏం పాలు ఇవ్వకూడదు. తల్లిపాలలో ఉన్నది చాలా మంచి శ్రేష్టమైంది. ఫస్ట్ డెలివరీ అయిన రోజు నుంచి మీకు తల్లులకి పాలు వస్తాయి. కొలెస్ట్రాల్ అది చాలా ఎసెన్షియల్. దాంట్లో ఉన్నంత యాంటీబాడీస్ శరీరంలో ఇంకెవరు ఇవ్వలేరు. ఏ మిల్క్ పౌడర్ ఇవ్వలేదు, అది ఇచ్చి తీరాలి. ఈ రోజుల్లో మీకు తెలుసో తెలియదు, తల్లిపాల బ్యాంక్స్ కూడా వచ్చాయి. అవును సార్, వింటున్నాం. కరెక్ట్. ఓకే, అవి ప్రిమిటివ్ చిల్డ్రన్కి ఇచ్చారంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పెరుగుతుంది, శక్తి వస్తుంది, వాళ్ళంతట వాళ్ళు ఉండగలుగుతారు. సో ఆ స్టేజ్లో ఉండే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళలో రెటీనాలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఎవరు చూస్తారు? అసలు ఎలా తెలుస్తుంది సార్ ఆ స్టేజ్ లో వచ్చిన మార్పుల్ని? కనీసం ఆ బేబీ చెప్పడం ఇంపాసిబుల్, తల్లి తండ్రి గుర్తించడం కూడా ప్రాబబుల్లీ ఇంపాసిబుల్. ఇంక్యుబేటర్ లో బేబీని పెడితే పీడియాట్రిషియన్ కూడా ఇంపార్టెంట్ తెలియదు, గైనకాలజిస్ట్ కు తెలియదు. ఎలా కదా? అబ్సల్యూట్లీ సార్, కరెక్ట్. ఎవరు చూస్తారు? వాళ్ళ కళ్ళు బయట చూస్తారు కానీ రెటీనా చూస్తారా? కాబట్టి ఇది వాళ్ళకి తెలియాలి. ఈ రెటీనా కూడా సరిగా డెవలప్ అయి ఉండదు. దాన్నే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. మన ఇలా కళ్ళు ఇలా ఉంటే ఈ మధ్య పోస్టీరియర్ పోల్ అంటాం. ఈ సెంట్రల్ ఏరియా కొంత డెవలప్ అయింది, పెరిఫరీ అంతా ఇంకా డెవలప్ కాలేదు. అది 36 వీక్స్ తర్వాతే డెవలప్ అవుతుంది. పుట్టిన తర్వాత కూడా అందరికి కూడా కొంత డెవలప్ అవుతూ వస్తుంది పెరిఫెరియల్ రెటీనా. ఈ భాగానికి అంతా ఆక్సిజన్ వెళ్ళాలి. ఇది డెవలప్ అవ్వలేదు, బ్లడ్ వెజల్స్ అక్కడ ఆక్సిజన్ ఇవ్వటం లేదు, బయటకు వచ్చేసింది బిడ్డ. ఆ రెటీనాకి ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు? శరీరం ఏం చేస్తుంది? మీకు ఒక చిన్న ఇది చెప్తాను. మీకు ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న స్క్రాచ్, ఏమవుతుంది తర్వాత గమనించారా? బాడీ హీల్ అవడం స్టార్ట్ అవుతుంది. హీలింగ్ ఎలా అవుతుంది? చెక్కు కడుతుంది. అవును, ఎలా అవుతుంది అది ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఫస్ట్ రక్త ప్రసరణ రావాలి దానికి. దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న బ్లడ్ వెజల్స్, స్కిన్లో కూడా ఉంటాయి బ్లడ్ వెజల్స్, అవి మెల్లిగా వెళ్ళి ఆ భాగానికి సప్లై చేస్తాయి. అది దెబ్బ తగిలిన డెప్త్ని బట్టి స్కార్ వస్తుంది. చిన్నది అవుతే స్కార్ లేకుండా హీల్ అయిపోతుంది, నార్మల్ స్కిన్ అవుతుంది, పైన చర్మం మీద గీచుకుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రక్తం సప్లై చేస్తున్నది. ఎక్కడవి? ఇప్పుడు ఈ వేలుకు నాకు రక్తం రావట్లేదు అనుకుంటే ఈ పక్క నుంచి వేలు నుంచి ఈ రక్తం దీనికి వస్తుంది. భగవంతుడు అద్భుత సృష్టి, ఆయన అట్లా ఇచ్చాడు డెవలప్మెంట్, అట్లా ప్రొటెక్షన్స్ ఇచ్చాడు బాడీకి. సో రెటీనాలో కూడా ఏమవుతుంది? రక్తం ఒక ఎగ్జాంపుల్, ఒక 10 రక్తనాళాలు 30 రక్తనాళాల్లో 10 రక్తనాళాలే పెరిగి ఉన్నాయి. 20 రక్తనాళాలు పెంచాలి కదా, దానికి రెటీనాకంతా ఆక్సిజన్ సప్లై చేయాలి కదా. కొత్తగా బ్లడ్ వెజల్స్ పెరుగుతాయి, ఇక్కడ కూడా పెరుగుతుంటాయి. ఇవి పెరిగి అవి మూసుకుపోతాయి, తర్వాత పర్పస్ అయిపోతాయి. రెటీనాలో కూడా బ్లడ్ వెజల్స్ పెరుగుతాయి. అవి ఏమిటి? క్యాపిలరీస్. మన వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి, కేశనాళికలు అంటారు తెలుగు పదం క్యాపిలరీస్కి. మీరు ఎప్పుడైనా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు కదా, క్యాపిలరీ ట్యూబ్. అదేమవుతుంది? పట్టుకుంటేనే విరిగిపోతుంది. ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా పట్టుకోమంటారు, టీచర్ తిడుతుంటాడు, ఎన్ని విరగొడతావరా క్యాపిలరీ ట్యూబ్స్ అంటాడు. చాలా సున్నితంగా ఉంటాయి. అంత సున్నితంగా ఉన్నది బ్రిటిల్, విరిగిపోయావు కదా. కంట్లో కూడా రెటీనాలో ఉన్న క్యాపిలరీస్ కూడా బ్రిటిల్, దే విల్ బ్లీడ్. కంట్లో రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చేస్తే ఏమవుతుంది? గుడ్డంతా రక్తం నిండుకొని ఉంటుంది. ఆ రక్తం మళ్ళీ గడ్డగడుతుంది, వెనక రెటీనా మీద పొర లాగేస్తుంది దాన్ని. రెటీనల్ డిటాచ్మెంట్ అయిపోతుంది, కనుగుడ్డు సరిగా పెరగదు, రెటీనా పెరగదు, చూపు లేదు.
సో దిస్ ఈస్ ది కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్. వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ ఈజ్ రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. అబ్సల్యూట్లీ ఐ గాట్ ఇట్ సార్. అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ లో వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు బి ఆల్సో లుక్డ్ ఫర్ ఇస్ దిస్ కేస్. ప్రిమెచ్యూర్ చిల్డ్రనే కాదు, ఐ విల్ గో ఫర్దర్ అహెడ్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు బి ఇన్స్పెక్టెడ్. ఎవ్రీ చైల్డ్ ఆర్గన్స్ హ్యావ్ టు బి ఇన్స్పెక్టెడ్ థరోలీ. అది పీడియాట్రిషియన్స్ తప్పకుండా చేస్తారు, చాలామంది చేస్తుంటారు. కనుగుడ్డు సరిగా ఉందా, ఫామ్ అయిందా, బయట కనిపించేంత వరకు బాగుందా, రెటీనా బాగుందా, అది కూడా చూడాలి కంపల్సరీగా. అదే కనీసం ఒక 2-3 నెలల కన్నా వెళ్ళి డాక్టర్కి మనం చూపించుకోవాలి. కనుగుడ్లు పెరిగేటప్పుడు మీరు గమనించారు లేదు, అంటే మనం వీఆర్ మూవింగ్ ఫ్రమ్ రెటినోపతి ప్రిమెచ్యూరిటీ టు అదర్ వన్. కళ్ళు మనం ఎట్లా ఉంటాయి, 2 కళ్ళు సమాంతరంగా తిరుగుతాయి. ఒక కన్ను ఇటు, ఒక కన్ను అటు, కాకిలాగా ఉండదు కదా మనకి. అటుపక్క చూస్తే 2 కళ్ళు అటు వెళ్తాయి, ఇటు చూస్తే 2 కళ్ళు వెళ్తాయి. అది దట్స్ ప్యారలల్ మూమెంట్. అది 2 కళ్ళలో ఉన్న ఇమేజ్ మనకు బ్రెయిన్లో ఒకటవుతుంది. సో ఈ కనుగుడ్డు తిరగడం అనేది కూడా ఫస్ట్ 4 to 6 వీక్స్లో దానికి స్టిమ్యులేషన్ వస్తున్నది, ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. తల్లి మొహం కనిపిస్తుంటుంది, తండ్రి మొహం కనిపిస్తూ ఉంటుంది. అవి స్టెబిలైజ్ అవ్వడానికి, వాటి వైపు చూడడానికి కనుగుడ్డు. పుట్టిన పిల్లలకి అటు ఇటు పోతుంటాయి కళ్ళు. మీరు ఎప్పుడైనా అప్పుడే పుట్టిన బిడ్డని చూసారా లేదు, అయ్యో కళ్ళు ఏమి ఇటుపోతున్నాయని కొంతమంది తల్లులు కంగారు పడతారు. కానీ 4th వీక్ కల్లా అవి సెటిల్ అయిపోతాయి. 4వ ఇంచుమించుగా చెప్తున్నాను, 6 వారాలు అంటారు. ఒక నెల కల్లా 2 కళ్ళు ఒకే దాని మీద దృష్టి పెట్టడం మొదలవుతుంది. అది కూడా ఎసెన్షియల్ విజన్లో. సైమల్టేనియస్ పర్సెప్షన్ ఆఫ్ విజన్ అంటాం. ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది విజన్, బైనాకులర్ ఫిక్సేషన్. సార్ ఇంత చిన్న కళ్ళకి ఎన్ని టర్మినాలజీస్ ఉన్నాయి సార్, ఎన్ని జబ్బులు ఉన్నాయి. 2 కళ్ళు నిలకడగా ఒక వస్తువును చూడాలి, చూసేందుకు సైమల్టేనియస్ పర్సెప్షన్. 2 కళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టినప్పుడు స్టీరియాప్సిస్ డెవలప్ అవ్వాలి. ఇవంతా ఎప్పటికి డెవలప్ అవుతాయి తెలుసా? చైల్డ్లో 9-10 సంవత్సరాల వరకు డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి. కళ్ళకి సంబంధించి, కళ్ళకి కాదు, విజన్. కళ్ళుతో చూస్తున్నాయి. కళ్ళు సరిగా ప్రాసెసింగ్ ఆఫ్ ద విజన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది day 1 and then the vision, binocular vision development is complete by 9th or 10th year of the life. సార్ ఈ 10 సంవత్సరాల లోపల పిల్లల్ని పుట్టినప్పటి నుంచి కళ్ళు పరీక్ష చేయడం అనేది చాలా అత్యంత అవసరం. మ్యాండేటరీ స్టెప్. అర్థం అవుతుంది సార్ నాకు. సార్ బేసికల్గా ఇన్ని సమస్యలు అంటే ఒకప్పుడు సార్ కళ్ళకి జోళ్ళు ఓ ఏజ్ వచ్చాక వస్తాయి, సో కంటి సమస్యలు ఒక ఏజ్ వచ్చాక డెవలప్ అవుతాయి అన్న ఒక వర్షన్ నుంచి ప్రీమెచ్యూర్ బేబీస్ లో కూడా కంటి సమస్యలు ఉంటాయి అని తెలుసుకున్నాం ఇప్పుడు ఇంటర్వ్యూలో జరిగింది సార్. ఆరోగ్యశ్రీలో బోలెడు పథకాలు, అంటే బోలెడన్ని ఐ ప్రాబ్లమ్స్ని కూడా జాయిన్ చెయ్యాలి అని మీరు ఫైట్ చేసిన వాళ్ళలో ఒకళ్ళని విన్నాను. దాని గురించి చెప్పండి సార్, మీరు ఆ మిషన్ అచీవ్ చేశారా? వండర్ఫుల్ సార్, సూపర్. లేదు, ఆరోగ్యశ్రీలో మొదలు పెట్టినప్పుడు ఏదైనా వైద్యం 50,000 రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఖర్చు అవుతుంటే బీదవాళ్ళు దాన్ని చేయించుకోలేరని చెప్పి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఆయనే స్టార్ట్ చేశారు. అందులో 2 సంవత్సరాల వరకు అదే నడుస్తున్నది. నాకు ఒక అవకాశం దొరికింది. అప్పుడున్న హెల్త్ సెక్రటరీ గారు అగర్వాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడాను. ఇలా మీరు ఇట్లా ఇంత ఇది చెబితే బీదవాళ్ళలో, అప్పుడే పుట్టిన పిల్లల్లో చాలామందిలో చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ అని ఉంది. ఇవన్నీ అన్ని చోట్ల వైద్యం జరగట్లేదు ఇప్పటికి కూడా. ప్రపంచంలో మీరు అన్నారు కదా, కన్ను అంటే కళ్ళజోడు వేసుకోవడం, క్యాటరాక్ట్ ఆపరేషన్, ఇవి అన్ని చోట్ల దొరుకుతుంది. మిగిలిన వైద్యాలు స్పెషలైజ్డ్ వైద్యాలు అయిపోయాయి. మెల్లకన్ను వచ్చింది, వాడికి ఏదో కనుగోడు తిరుగుతున్నది, వాడికి చూపు లేదు. ఒక చైల్డ్, సింపుల్ ఎగ్జాంపుల్ ఆయనకి చెప్పాను. ఒక చైల్డ్ పుట్టుకతో చూపు లేకుండా పుట్టింది అనుకుందాం. ఐ డోంట్ వాంట్ యూజ్ గుడ్డి, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్. చూపు తక్కువగా పుట్టింది అనుకుందాం. ఆ చైల్డ్, ఆ శిశువు 50 సంవత్సరాలు బతకాలి. పుట్టిన, మీరు అన్నారు కదా ఇందాక స్టాటిస్టిక్స్,
1.5 మిలియన్ చైల్డ్ బ్లైండ్ అనుకుందాం. 1.5 మిలియన్ అంటే ఎన్ని లక్షలు? 15 లక్షలు. 1.5 మిలియన్ చిల్డ్రన్కి 50 సంవత్సరాలు చూపు తక్కువగా పెరగాలి అంటే టార్చర్. అది కాదు, ఎంత అందవుతాం ఉందని. 50 ఇంటూ 1.5 ఎంత అవుతుంది అవును సార్, చెప్పండి. 50 into 5 75 7.5 50 years బతికేస్తే చైల్డ్ 75 మిలియన్ బ్లైండ్ ఇయర్స్ దే హ్యావ్ టు లివ్. దట్ ఈస్ ది యూ హ్యావ్ టు లుక్ అట్ దట్ బ్లైండ్నెస్. ఎంత భారం అది? చైల్డ్కి భారం, ఫ్యామిలీకి భారం, సంఘానికి భారం, ప్రభుత్వానికి భారం. ఇదే చెప్పాను. సో అట్లాంటివి ముందు గుర్తుపట్టాలి, వాటికి వైద్యం చేయాలి చేస్తారంటే బాగా చెప్పావు. ఐ విల్ గివ్ వన్ ఛాన్స్ ఫర్ యూ టు ప్రజెంట్ దిస్ మ్యాటర్ when there is a review meeting. You come and then present. I maintain present. మీ విజన్ వల్ల అంతమందికి ఆరోగ్యశ్రీలో ఆ ట్రీట్మెంట్ చేయించుకొని విజన్ వచ్చేలా చేయగలుగుతున్నారు. అట్లీస్ట్ చేశారు. యు ఆర్ సక్సెస్ఫుల్ దట్ వే. జబ్బులు ఉన్నాయి, రెటినా జబ్బులు ఉన్నాయి, గ్లకోమా ఉన్నది. వాటన్నిటికీ అందరికీ అందుబాటులో లేదు. సో డాక్టర్ సిద్ధవతం సిద్ధరామయ్య గారు కానీ డాక్టర్ డిటి నాయక్ గారు కానీ మీకు ఎలా పరిచయం అండి? సిద్ధవతం సీతారామయ్య గారు మా బావగారు, మా అక్కయ్య. డిటి నాయక్ ఈజ్ మై గార్డియన్ ఏంజల్. గార్డియన్ ఏంజల్, సచ్ అ బ్యూటిఫుల్ వర్డ్ సార్, గార్డియన్ ఏంజల్. I had lot of difficulties in the first 2 years in the college. So ఇక్కడ పీజీ చేసేటప్పుడా? అండర్ అయ్యేటప్పుడే. ఓ ఆయన ఈ సైడ్ అంటే సింపుల్గా చెప్తున్నాను, హాస్టల్లో డబ్బులు కట్టకపోతే, డబ్బులు రాకపోతే, మధ్యలో గ్యాప్లో డబ్బులు సరిగా రాకపోతే ఉండనివ్వరు, బయటికి పంపించేస్తారు. అప్పుడు ఆయన మేము ముగ్గురం ఇద్దరే ఉండాలంటే నేను మధ్యలో చాప వేసుకొని పడుకునేవాడిని, నా రూమ్లో ఉండిపోనేవాడు. సో అప్పటి నుంచి మా స్నేహం అలాగే ఎన్నేళ్ళు, 60 ఏళ్ల పాటి, 55 ఏళ్ళు అనుకోండి, చూపించి 60 వేసుకోవచ్చు. కాలేజ్ చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పుడు కూడా మేము వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అబ్సల్యూట్లీ గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. సీతారామయ్య గారేమో మా ఊరిలో అంటే మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా నాన్నగారు పోయాక కూడా ఆయన కడప సిటిజన్ ఫోరం అలా పెట్టి సంఘ సేవలు చాలా చేసేవారు. గొప్ప వ్యక్తి. మా మా కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన వ్యక్తి. ఆయన ద్వారా కొంత అంటే నాకు కనీసం నా కుటుంబం, తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉన్నది, వాళ్ళందరినీ చూసుకోవాలన్న ఒక ఇది ఉంటుంది కదా, ఆయన సహాయం చేసేవారు. గాట్ ఇట్ సార్. సో స్కూల్లో చదువుకునే రోజుల్లో పాండమిక్ డిసీజ్ అన్న వెంటనే ఆ బిట్ ఫస్ట్ ఆన్సర్ కొలరా అని రాసేసేవాళ్ళం. మాకు తెలిసి పాండమిక్ డిసీజ్ వచ్చిందంట, కొలరా వాజ్ అ సివియర్ డ్రెడ్ఫుల్ పాండమిక్ డిసీజ్ అని చెప్పి చదువుకున్నాం. కొంచెం ఊహ తెలిసిన తర్వాత పాండమిక్ డిసీజ్ అంటే ఎయిడ్స్ ర్యాన్ అవుట్ టు బి అ పాండమిక్ డిసీజ్. దాని తర్వాత ఇప్పుడు పాండమిక్ అన్న వెంటనే అందరికీ వి వర్ స్టిల్ ఇన్ దోస్ ఫ్రైట్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ గురించి అందరికీ తెలుసు. అలా బై 2050 ఐ ప్రాబ్లమ్స్లో ఒక పాండమిక్ రాబోతోంది. దట్ ఈస్ మయోపియా ఈజ్ వాట్ ది గ్లోబల్ రీసెర్చ్ సెంటర్స్ హ్యావ్ బిన్ ఫోర్కాస్టింగ్ అనే చెప్పాలి. 2050 కల్లా ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి ఖచ్చితంగా మయోపియా వల్ల గ్లాసెస్ వస్తాయి. బీ వెరీ కేర్ఫుల్. అద్దాలు లేకుండా ఎవరు ఉండబోరు 2050 కల్లా అని భయపెడుతున్న ఈ నేపథ్యంలో వాట్ డస్ దట్ మయోపియా స్టాండ్ ఫర్ సార్? రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, మయోపియా ఏంటి పదాలన్నీ? మయోపియా అనేది ఇట్స్ లాటిన్ వర్డ్, షార్ట్ విజన్, షార్ట్ సైటెడ్నెస్. అంటే మీ విజన్ తక్కువ, దూరం చూడలేరు, దగ్గరే చూడగలరు. తెలుగులో దానికి అర్థం హ్రస్వ దృష్టి. అంటే నా చూపు ఇక్కడి వరకే నాది క్లియర్గా ఉంటుంది, మీ మొహం కూడా క్లియర్గా ఉండదు, ఇంకా దూరం వెళ్ళిపోతే అసలు కనిపించదు. సో దగ్గరి చూపు మట్టుకే ఉన్నది, దూరపు చూపు తక్కువగా ఉంది. అదే సార్ చత్వారం అంటారంటే ఇదేనా? కాదు, చత్వారం అనేది రివర్స్. దూరం కనిపిస్తున్నది, దగ్గరవి కనిపించవు. చదవడానికి చిన్న అక్షరాలు కనిపించకపోవు. అది 40 ఏళ్లకి మన మజిల్ వీక్ అవుతుంది. అందరికీ సహజంగా అందరికీ రావాలి, ఎవరీ హ్యూమన్ బీయింగ్కి. 40 ఏళ్ళప్పుడు చత్వారం రావడం జబ్బు అనుకుంటారు. జబ్బు కాదు, వయసు పెరుగుతుంది. వయసు పెరుగుతున్నప్పుడు చిన్న అక్షరాలు కనిపించకపోతే దానికి అవసరమన్నా కళ్ళజోడు వేసుకోవాలి. అది ప్రతి 2 సంవత్సరాలకి వయసు పెరుగుతుంది కదా, కళ్ళజోడు పవర్ కూడా పెరుగుతుంది. సో చత్వారం ఇస్ నాట్ సైట్.
ఇట్స్ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. మయోపియా అంటే సైట్. మయోపియా అనేది బై ది వర్చ్యూ ఆఫ్ యువర్ రిఫ్రాక్షన్. అంటే మనం చెప్పాను కదా, 2 కండెన్సింగ్ లెన్సెస్ ఉంటాయి, కార్నియా అనేది లోపల లెన్స్, ప్లస్ ఇమేజ్ హ్యాస్ టు ఫార్మ్ అనే పర్టికులర్ డిస్టెన్స్ బిహైండ్. మన కంటి నిడివి అనుకోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి 24 millimeters, 24.5 ఆర్ 25 అనుకుందాం. 2.5 centimeters మనది ఆర్గాన్ పొడుగుగా ఉన్నది. ఇది పొడుగు ఎక్కువైంది అనుకోండి కొంతమందికి పుట్టుకతో, అది కూడా హెరిడిటరీ అగైన్. అప్పుడు ఏమవుతుంది, ఈ విజన్ యొక్క ఇమేజ్ ముందు పడుతున్నది రెటీనాకు. అందరూ ఫిజిక్స్ చదువుకుంటాం ఈ రోజుల్లో, 7th క్లాస్కే ఫిజిక్స్లో హస్రదృష్టి గురించి వాళ్ళు ఐఐటి ఫిజిక్స్ ఉంటాయి సార్. అలా కాదు, చెప్తున్నా, చదువుకుంటారు, మర్చిపోతాం. వాడి కుర్రాడు భయపడుతూ వస్తాడనమాట. అయ్యా నువ్వు చదువుకున్నదే నీకు వచ్చింది, నీకు అనుగుడ్డు పెద్దగా ఉండవచ్చు. ఒక 1 millimeter పొడుగ్గా ఉందనుకుందాం, ఇన్స్టెడ్ ఆఫ్ 24 or 25 26 అనుకుంటే దానికి ఒక -3 డయాప్టర్స్ లెన్స్ ముందు పెట్టుకోవాలి కంటి ముందు. అప్పుడు కరెక్ట్గా ఇమేజ్ ఫామ్. 3 డయాప్టర్స్ ఎర్రర్ రావచ్చు. అట్లాగే మనం ముందు ఉన్నది కూడా కాన్వెక్స్ లెన్స్ కార్నియా, అది కొంచెం ఎక్కువ కర్వేచర్ ఉందనుకుందాం, అప్పుడు ఒక 3 డయాప్టర్లు ఎర్రర్ రావచ్చు. మామూలుగా కాన్వెక్స్ లెన్స్ ఇలా అయిపోతే ఇక్కడే పడుతుంది ఇమేజ్, ఇలా ఉంటే ఇక్కడ పడుతుంది ఇమేజ్. సో ఇక్కడ పడాల్సింది ఇక్కడే పడుతున్నది కాబట్టి, ఇది కర్వేచర్ ఇలా ఉంది కాబట్టి ముందు ఒక కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ పెట్టుకోండి. ఈ కాన్కేవ్ లెన్స్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఇంతే. ఇది ఈ గ్రోత్ ఫ్యాక్టర్ని చిల్డ్రన్ అడిక్టెడ్ టు ది నియర్ విజన్ మే చేంజ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది గ్లోబ్ అని ఒక గ్లోబల్ రీసెర్చ్ ఫిలాసఫీ నౌ. ఎక్కువగా చదువుతూ దగ్గరవే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు అది ఇట్ మే చేంజ్ ది ఆల్టర్ ది యువర్ రిఫ్రాక్షన్ ప్రాసెస్. కాన్వెక్సిటీ డెవలప్మెంట్ అన్నాను కదా, 10 సంవత్సరాల వయసు వరకు మన కన్ను చూపు పెరగాలి, కరెక్ట్గా ఇమేజెస్ ఫామ్ అవ్వాలి. సో ఇది పెరుగుతున్నదేమో నియర్ యాక్టివిటీ ఎక్కువైపోయింది ప్రజల్లో. అందుకనా అంటున్నారా? అందుకు ఈ యాక్టివిటీ వల్ల ఇవి బహుశా గ్రోత్, ఇట్ మే చేంజ్ ది న్యాచురల్ వాట్ ఎవర్ ది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ చేంజ్ చేయవచ్చు. అందుకు మామూలుగా హెరిడిటరీగా రావాల్సిన మయోపియా మన శరీరం యొక్క అవయవ భాగాలన్నీ డిటర్మిండ్ ఏవి, మన తల్లిదండ్రులు. వాళ్ళ బట్టే మనం పొట్టిగా ఉండడం పొడుగ్గా ఉండడం ఉంటుంది. వాళ్ళకి ఆ కన్ను ముక్కు తీరు అదే ఉండాలి కదా, అదే కదా మనకు ఆనందకరం కూడా. తండ్రిలాగా ఉన్నాడు తల్లిలాగా ఉన్నాడని మనం ఆనందపడతాం మన బిడ్డల్ని చూసి. సో మన ముక్కు చెవి అన్నీ కూడా పెరుగుతాయి. ఇప్పుడు 18 సంవత్సరాల వరకు పెరుగుతుంది సహజంగా. కొంచెం పొడుగు పెరిగింది అనుకోండి షార్ట్ సైట్ రావచ్చు. అట్లాగే పొట్టిగా ఉండిపోయి పెరగకుండా ఉంటే లాంగ్ సైట్ రావచ్చు, ప్లస్ పవర్ రావచ్చు. పుట్టకతోటే ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ ఇంకా పొట్టిగా సరిగా పెరగకపోతే వాళ్ళకి ఇంకో డిఫెక్ట్ రావచ్చు, వాళ్ళకి కూడా షార్ట్ సైట్ రావచ్చు. రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనుకున్నాం కదా, వాళ్ళని కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం. ఒట్టి న్యూ బార్న్ బేబీని చూసి అక్కడితో వదిలేయం. అందుకని ఇట్స్ లాంగ్ ప్రాసెస్. మొత్తం డెవలప్మెంట్ అయ్యేంత వరకు మేము చూడాలి చైల్డ్ని. సో 18 సంవత్సరాల వరకు పెరిగే కన్ను షార్ట్ సైట్ ఉంటే -1 డయాప్టర్తో పెరిగింది, -3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. అది బై గ్రోత్. దట్ యూ కాంట్. సో మయోపియా డెవలప్స్ బై గ్రోత్ ఆఫ్ ది ఐ విచ్ ఈస్ అగైన్ డిటర్మిన్డ్ హెరిడిటరీలీ. ఆ హెరిడిటరీ ఫ్యాక్టర్ ని ఈ మధ్య దగ్గర చూపు చూస్తూ దూరపు చూపు చూడటం అనేది తగ్గిపోవచ్చు కంట్లో. కాబట్టి ఆ రకమైన షార్ట్ సైట్ రావచ్చేమో అని ఒక పీపుల్. అంటే సార్ క్యాన్ వి సమరైజ్ ఇట్ దిస్ వే, మయోపియా 18 years దాటిన తర్వాత ఇంకా ప్రోగ్రెస్ అవ్వదు. అందుకే 18 years తర్వాతే మనము ఈ రోజుల్లో మోడర్న్ డేస్ లో ఆ కర్వేచర్ ని చేంజ్ చేస్తాం. ఫ్రంట్ ఉంది కదా కార్నియా అన్నాను కదా, దాని మధ్యలో కొద్దిగా బర్న్ చేయాలి, కాలుస్తాం. ఏం చెప్పాలంటే అది చెప్తే కనీసం భయంకరంగా ఉంది సార్ వినడానికి కూడా. లేజర్ రేస్తో కొద్దిగా 3 diameters ఏరియాని ఇలా ఉన్నది స్ట్రైట్ అవుతుంది. సో ఆ కాన్కేవిటీ తగ్గినప్పుడు షార్ట్ సైట్ కూడా కరెక్ట్ అయిపోతుంది. ఎక్కువ కాన్కేవ్ ఉన్నది కాస్త తక్కువ కాన్కేవిటీ చేస్తాం. దానికి రకరకాల వైద్యాలు వస్తున్నాయి. గాట్ ఇట్ సార్. సో బేసికల్ గా దగ్గరవే చూస్తూ ఉండడం కాకుండా దూరంగా చూసే వాటికి కూడా మనం అలవాటు పడితే చేసుకుంటే
ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతో ఉన్న ఎక్స్పెరిమెంట్లు అంటే ఆ ట్రీట్మెంట్లు మన మీద జరగవు. ఇవన్నీ కాస్మెటిక్ వాల్యూస్. మనం హ్యావ్ మూవ్డ్ ఇంటూ దట్ కరెక్షన్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఎర్రర్. బట్ అదర్వైజ్ ఆల్సో సార్ మయోపియా కూడా రాదు కదా మీరు చెప్పినట్లుగా లాంగ్ విజన్ ని అలవాటు చేసుకుంటూ ఉంటే. అట్లీస్ట్ ఇఫ్ యూ హావ్ టు మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. హెల్తీ గ్రోత్ ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పిల్లల్లో. మాట్లాడుకుందాం సార్ దాని గురించి కూడా. ఐ హ్యావ్ అ వెరీ డెడికేటెడ్ క్వశ్చన్. గ్రోత్, హెల్త్ ఫర్ ఐస్, గోల్డెన్ వర్డ్స్, అది డెఫినెట్లీ విల్ టాక్ అబౌట్ ఇట్. సార్ కొన్ని మిత్స్ రాసుకున్నాను. జనరల్ పబ్లిక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు వచ్చిన మెసేజెస్తో కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు డీబగ్ దెమ్, మీరు అవన్నీ డీబగ్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు? ఫస్ట్, టీవీ దగ్గరగా చూడడం వల్ల కంటి చూపు పోతుంది. దగ్గరగా ఎందుకు చూస్తున్నారు అన్నది గమనించాలి కదా. ఇందాకే చెప్పారు కదా, మీరు దూరం కనిపించకపోతే దగ్గరికి వెళ్ళి చూస్తారండి. అదే ఇండికేషన్ షార్ట్ సైట్ ఉందని. ఫస్ట్ పిల్లల్ని చెప్పలేరు కదా. పిల్లలకి స్కూల్లో బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు రాస్తారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీకు తెలుసుకోవాల్సింది అందరూ. వాడేం చేస్తారు, వాడు కొంచెం పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, మీలాగా పొడుగ్గా ఉంటే వెనక్కి కూర్చోబెడతారు స్కూల్ క్లాస్ రూమ్లో. అంటే ఆఫ్ కోర్స్ ఈరోజు బ్లాక్ బోర్డ్ రాయటం అవన్నీ అది కూడా డిజిటల్ బోర్డు సార్. అదే కానీ ఒక డిస్టెన్స్ నుంచి దూరం నుంచి చూడాల్సిన అవసరం ఉంటుంది. పొడుగ్గా ఉన్నవాళ్ళు వెనక్కి కూర్చోబెడతారు, అది కనిపించదు. అప్పుడు ఏం చేస్తారు, మీరు పక్కన చైల్డ్ రాసుకుంటుంటే అది చూసి రాసుకుంటాం. వాడు తప్పు రాస్తే నువ్వు తప్పు రాస్తావు, నీకు వాడికి తక్కువ మార్కులు వస్తే నీకు తక్కువ మార్కులు. ఇది టీచర్లు ఒక్కోసారి గమనిస్తారు. వాడు రాసింది ఏంటి చదవరా అంటే చదవలేడు. అప్పుడు పేరెంట్స్ని పిలిచి చెప్తారంటే కొంత ఏమంటారు రెస్పాన్సిబుల్ టీచర్స్ అయితే గమనిస్తారు. రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు పట్టించుకోరు. వీడే స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెబుతాడు, రోజు చెప్తూ ఉంటాడు ఇంట్లో, నాకు బోర్డు మీద రాసేది కనిపించాను, ఏం లేదురా బాగానే ఉంటుంది, ముందుకెళ్ళి కూర్చో చూసుకో. ఇలాగా ఉంటుంది మన పర్సెప్షన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది చిల్డ్రన్. కాబట్టి చైల్డ్ని ఫస్ట్ క్లాస్ నేను ముందే చెప్పాను, ఇంకా చైల్డ్ వారినప్పటి నుంచే చూడాలి. కనీసం ఫస్ట్ క్లాస్ చేర్చేటప్పుడన్నా ఎల్కేజీ యూకేజీ ఎప్పుడన్నా ఒకసారి ఐ విజన్ చెక్ చేయించుకోవాలి. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. సెకండ్ పాయింట్ సార్, క్యాట్రాక్ట్కి మందులతో చికిత్స చేయొచ్చు. ఏజింగ్ ప్రాసెస్ కదా, సో మందులతో అవ్వదు, సర్జరీ పడాలి. మందులు ఏమన్నా ఏజింగ్ కాకుండా కాపాడితే అవి దీనికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మసూరి, తేనె, రోజ్ వాటర్, క్యాస్టర్ ఆయిల్ కళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని చుక్కలు కళ్ళలో వేసుకోవాలి. నాకు తెలియదు కానీ ఈ వైద్యం గురించి నాకు తెలిసిందల్లా కంటికి కన్నీరు ముఖ్యం. కన్నీరు 24 గంటలు కంట్లో ఉంటుందని మీకు తెలుసా? అవును సార్, మాయిస్ట్గా ఉంటాయి కళ్ళు. నిద్రపోయినప్పుడు కూడా ఉంటాయి నీళ్లు. మామూలుగా కళ్ళు తెరిచినప్పుడు అవి ఎవాపరేట్ అయిపోతాయి. ఈ భాగంలో కంటికి కొలికిలో వెనక భాగం గుడ్డు పై నుంచి అవి స్రవించి నెమ్మదిగా ఫిల్మ్ లాగా ఫార్మ్ అయ్యి రెప్ప చివర, మీరు రెప్ప లాగి చూసుకుంటే వచ్చిన హోల్ ఉంది. కరెక్ట్ సార్. కెనాల్కి పంక్టం అంటాం. అందులో నుంచి ముక్కులోకి వెళ్ళి ముక్కులో ఉన్న వేడిలో ఎవాపరేట్ అయిపోతాయి ఇన్ నానో క్వాంటిటీస్. ఇవి సహజంగా కంటికి అవసరమైన లిక్విడ్. ఓకే, అదేం చేస్తుంది, దే విల్ కీప్ ది స్ట్రక్చర్స్ విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మనకు ముఖ్యం మీ కళ్ళు మెరిసిపోతున్నాయి, లైట్ వెలుగు వచ్చిందంటే ఎందుకు అది? బికాజ్ యువర్ టియర్ ఫిల్మ్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ గుడ్ కవరేజ్ ఆన్ ది కార్నియా, కీపింగ్ ఇట్ హెల్దీ. అది తగ్గిపోయింది అనుకుందాం, మీరు ఇవన్నీ వేస్తారేవో, దే ఆర్ నాట్ ఐసోటానిక్ చెప్తున్నా. కెమికల్లోకి వెళ్దాం కాంపౌండ్. అవి నార్మల్ ఏంటి, నార్మల్గా కన్నీళ్ళు ఎలా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి. అంటే దట్ ఈస్ యాసిడిక్, నాట్ యాసిడిక్, సాల్ట్, ఆల్కలైన్. కరెక్ట్, సాల్ట్స్ ఆర్ ఆల్కలైన్. ఓకే, ఆల్కలైన్. జస్ట్ ఒక 7.25 అలా ఉంటుంది. ఎక్కువ అంత ఆల్కలైన్ ఉంటుంది. మరి ఉప్పగా ఏమి ఉండవు, కొద్దిగా ఉప్పగా ఉంటాయి. తాగే నీళ్ళు ఎలా ఉంటాయి, ఐసోటానిక్ కూడా కాదు, యాసిడిక్. తాగే నీళ్లు సార్ అవి అందుకే తీయగా ఉంటాయి. ఐసోటానిక్ ఉంటే రుచి ఉండవు, అంతే కదా. ఉప్పగానే ఉండాలి, తీయగానే ఉండాలి, ఏమి రుచి లేకుండా. వాటర్కి ఏం టేస్ట్ ఉంటుంది సార్? వాటర్కి కొంచెం తాగే నీళ్ళు తీయటి నీళ్ళు అంటాం కదా, ఉప్పు నీళ్ళు తాగుతాం మనం. ఉప్పు నీళ్ళు తాగం మరి అదే టేస్ట్.
ఆ టేస్ట్ ఎలా వస్తుంది? స్లైట్లీ యాసిడిక్. అందులో ఉన్న యాసిడిక్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి. సో ఈ యాసిడ్ నీళ్లతో కళ్ళ మీద అలా చల్లుకున్నాం అనుకోండి, రోజుకు 10 సార్లు చల్లుకున్నాం అనుకోండి, కంటికి ఉన్న టీయర్స్ ఉన్నాయి కదా, టీయర్స్ ఏమిటి? ఉప్పగా ఉన్నాయి. వాటిని ఈ కెమికల్ డీకాంపోజిషన్ జరిగితే ఏమవుతుంది? న్యూట్రల్ అవుతుంది. ఇది యాసిడ్ పోసుకుంటున్నాం. యాసిడ్ అంటే అంతేం భయంకరంగా చెప్పదలుచుకోలేదు. స్లైట్లీ యాసిడిక్ వాటర్ కంట్లోకి వేస్తే సెలేనిక్గా ఉన్న టీయర్స్ నార్మల్ అవుతాయి. సెలినిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ది స్ట్రక్చర్స్. అందుకే దేవుడు ఉప్పగా క్రియేట్ చేస్తాడు. ఎమోషన్ ఎక్కువ అవుతాయి, ఇవి నీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన నీళ్లు ముక్కులోకి వెళ్ళవు కాబట్టి వెళ్ళవు, చిన్న కెనాల్ అది ఓవర్ఫ్లో అవుతుంది, కంట్లోంచి నీళ్లు కారుతాయి బయటికి. ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఎమోషనల్ స్టిమ్యులేషన్ వల్ల, వాట్ ఎవర్ ఇట్, ఎమోషనల్ ఆర్ గాలి తగిలినా ఏది తగిలినా అవి స్టిమ్యులేట్ ఎక్కువ. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రొటెక్షన్. ఇట్ విల్ వైప్ ఆఫ్ ఆల్ ద డస్ట్ గిస్ట్. మనకు తెలియకుండా లోపలికి వెళ్ళవచ్చు కొద్దిగా, కానీ కొద్దిగా పోతూ ఉందని చెప్పి రోజు అదే పనిగా కళ్ళు కడుక్కోకూడదు. కన్ను నోరులాగా పుక్కిలించక్కర్లేదు. బికాస్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ వాటర్ ఇన్ ఇట్ త్రూ అవుట్. వాటర్ న్యాచురల్, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ మీరు అన్నారు కదా, ఇవన్నీ వేసుకుంటే అట్లా వేసుకొని మంచిది అని చెప్పిన వాళ్ళతో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానివల్ల ఏమి ఎలాగా అవుతుంది, ఇది ఆల్టర్ చేస్తుందా, వేయకుండా కొంతమందికి వేసి కొంతమందికి. ఈ క్లినికల్ స్టడీస్లో ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీస్ అంటాం. మీరు నాకు అందులో బెనిఫిట్ ఏమి, అందులో నేను చెప్పిన దీనివల్ల ఏమైనా టీయర్స్ ఫిల్మ్ ఆల్కలైనిటీ పోయి డిస్ట్రాయ్ అవుతుందా? ఆ టీయర్ ఫిల్మ్స్ తగ్గిపోయే కొద్దీ డ్రైనెస్ వస్తుంది. గాట్ ఇట్ సార్, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో అడిగారు ఇందాక, అదేం లేదు, కళ్ళు ఎక్కువ తెరుచుకొని అలాగే చూస్తూ ఉంటే డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ కూడా మామూలుగా త్వరగా ఎవాపరేట్ అవుతున్నాయి. టీయర్స్ ఆర్ నాట్ బీయింగ్ ప్రొడ్యూస్. సో యూ విల్ ఫీల్ స్మార్టింగ్, కళ్ళు మంటలు అనిపిస్తుంది. కొంచెంసేపు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నార్మల్ టీయర్స్ వచ్చేస్తాయి. అందుకు వాళ్ళకి కొంతమందికి ఆర్టిఫిషియల్ టీయర్స్ ఇస్తాం. మరి ఎక్కువగా 24 గంటలు 20 గంటలు చూస్తూ అలాగే కాన్స్టెంట్గా మనమేం కనురెప్పలు వాల్చకుండా ఉండలేం సార్. మీరు ఆర్టిఫిషియల్ టీయర్స్ అన్నారు కానీ సార్, అంటే ఇది కూడా ఒక ఐసోటానిక్, అప్పుడు ఐసోటానిక్ ఇది కూడా ఒక మిత్తే సార్. అది కరెక్టా కాదా మీరు చెప్పాలి. మేబీ స్క్రీన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు డ్రైనెస్ ఆఫ్ ది ఐని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వల్ల కాదు, కంటిన్యూస్ గా రెప్పేయకుండా మీరు చెప్పినట్లుగా. అనిమేషన్ కాదు కదా మనం. ఎవరిని అనిమేషన్ అంటారు? దేవతల్ని. వాళ్ళు రెప్పలేరట, రెప్పలు. వాళ్ళకేమన్నా దేవుడు అలా పెట్టాడము. రెప్పలు తెరుచుకొనంతా కూడా కాన్స్టెంట్ గా కంట్లో వాళ్ళ నీళ్లు స్పష్టంగానే కనిపిస్తుందేమో. అంటే నా పాయింట్ సార్, అలా డ్రైనెస్ ఆఫ్ ది ఐస్ వచ్చినప్పుడు బ్లింక్ చేస్తే సరిపోతుంది అనేది మీరు చెప్తున్నారు. కళ్ళని బాగా నలుపుకుంటే, రుద్దుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా కొంత తేమ వస్తుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ అని అంటారు. దాన్ని ఏం చెప్తారు? గట్టిగా నలుపుకోవడం అంటే సెన్సిటివ్ ఆర్గన్, దాన్ని ఎందుకు గట్టిగా నలవడం? కళ్ళు రెప్పలు కొడితే ఈజీ కదా. కంటి రెప్పలు మూసుకునేసి కొద్దిగా ఐస్ లాగా పెట్టుకున్నా, చల్లని నీళ్లు బట్ట పెట్టుకున్నా కూడా అది కొంత సేద తీరుతుంది సర్ఫేస్. దట్ ఈస్ బెటర్ దాన్ అర్జెంట్ గా నలిపేసే ఎక్కర్లేదు కళ్ళని. చాలా మంది పెట్టుకుంటుంటారు కదా, మోడర్న్ బొటిక్ లో కూడా అదే కదా. వాళ్ళు ఐప్యాడ్స్ వచ్చేసాయి, చక్కగా వచ్చేసాయి కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అది తీసి మీద పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. దానివల్ల నలపడం అనవసరం. సో ఇట్ విల్ కూల్ ది సర్ఫేస్ ఆఫ్ ది, సో ఇట్ విల్ నాట్ గెట్ ఎవాపరేటెడ్ ఫాస్టర్. లేసిక్ లేజర్ కన్నా చాలా ప్రమాదకరం, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో లేసిక్ చేయించుకునే ముందర ఆలోచించుకొని చేయించుకోండి. ఇందాక చెప్పా కదా మేము కాలుస్తున్నామని, అదే లేసిక్ సార్? అదే లేసిక్. అంటే అది నిజంగా డేంజరేనా? అలా కాదు, దానికి జనరల్గా కొంతవరకు నార్మల్గా ఉన్న టిష్యూని కొద్దిగా మేము ఆల్టర్ చేసాం. అంత కాల్చినానంటే కాల్చుతున్నంత నేను ఊరికే అలా చెప్పాలని చెప్పాను అంతేగాని పై లేయర్స్ కొద్దిగా ఇదవుతుంది, అప్పుడు స్ట్రైటన్ అవుతుంది కార్నియా. అందులో చిన్న ఎలాగైనా చిన్న హైజినెస్ వస్తుంది కదా. సో దే మే బీ ఫీలింగ్ సమ్ డిఫరెన్స్ ఇన్ ది విజన్. ఈ సర్ఫేస్ని కూడా డిస్ట్రాయ్ చేసాం.
కాబట్టి వాళ్ళకి ఆ స్మార్టింగ్ సెన్సేషన్ అంటాం. సో నిజంగానే లేసిక్ ఇస్ లిటిల్ పెయిన్ఫుల్ ఆర్ స్ట్రెస్ఫుల్ అని చెప్పొచ్చు. అయితే పెయిన్ఫుల్ ఏముండదు, ఎందుకంటే ఈ సెంట్రల్ ఏరియా కార్నియాలో సెన్సేషన్ తక్కువ ఉంటుంది. ఆ భాగాన్నే మేము ట్రీట్ చేస్తాం లేజర్ కిరణాలతోటి ఫ్లాటన్ చేయడానికి. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. మీరేం తప్పు అనుకోకపోతే శ్రీదేవి ముక్కు బాగాలేదని 3 సార్లు ఆపరేషన్ చేయొచ్చు. మీకు ముందు ఒరిజినల్ ముక్కు, ఆవిడ చనిపోయేటప్పుడు ముక్కులో చాలా తేడాలు ఉంది, మీరు గమనించట్లేదు. ముక్కు కాబట్టి ఎన్నిసార్లైనా నువ్వు చేయించుకోవచ్చు. కంటి మీద ఎలా చేయించుకుంటామండి ఎన్నిసార్లు? సో లాసిక్ చేశాక కొంత ఎర్రర్ ఉంటుంది, దానికి లిమిటేషన్స్. -6 డయాప్టర్స్ వరకు దాంతో ఇంచుమించుగా న్యూట్రల్ 0 పవర్ వచ్చేటట్టు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి కొంత రిమైనింగ్ పవర్ ఉంటుంది. కొంతమందిలో ఒక 15-20% పీపుల్లో ఆ టిష్యూ మళ్ళీ పెరగవచ్చు కదా, అందుకే 18 సంవత్సరాల వరకు చేయకూడదు. 18 ఏళ్ళు దాటాక చేసినా కూడా రెసిలియన్స్ అంటాం. ఇలా నొక్కి పెట్టింది మళ్ళీ తెచ్చుకోవచ్చు, అది ఫ్లాటన్ చేసింది మళ్ళీ కన్వర్చర్ మారవచ్చు, మారితే కొంత రావచ్చు. సో కొంత రిస్క్ అసోసియేట్ అయ్యి ఉంది లేసిక్ తో. ఇట్స్ ఏ కాస్మెటిక్ సర్జరీ. లాసిక్ ఎందుకు చేయించుకుంటున్నారు? కళ్ళజోడు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, ఎక్కువ పవర్ ఉంది, బయట సోడాబుడ్డి కళ్ళద్దాలు బాగో కాబట్టి. దేనికి బాగోలేవు, వాడికి వేసుకున్న వాడికి బాగానే ఉంటుంది. నా మొహం సరిగా కళ్ళజోడు వేసుకుంటే బాగుండదు. అదే సార్ మీరు అన్నారు కదా కాస్మెటిక్ యాంగిల్ అని. 100% ఇట్స్ అ కాస్మెటిక్ సర్జరీ, ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ కరెక్టివ్ సర్జరీ. సో కొంతవరకు యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ కరెక్టివ్ సర్జరీ ఇఫ్ ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ రిక్వైర్డ్ ఆర్ జాబ్ వైజ్ అవసరం ఉందనుకోండి. కొంత కరెక్ట్ చేసుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో కొంత పవర్ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేవాళ్ళు, ఎస్పెషలీ ఫర్ ది గవర్నమెంట్ సర్వీసెస్. సో అట్లాంటి వాటిలో దేర్ ఇస్ నో హార్మ్ డూయింగ్. గాట్ ఇట్ సార్. కానీ వాళ్ళకి 40 ఏళ్ళకి మళ్ళీ చత్వారం వస్తుంది, అంటే ఇంకా జీవితాంతం కళ్ళజోడు లేకుండా ఉందాం అనుకో. షార్ట్ సైట్ రాదు, ఇంకా లేసర్ చేయించినా లేసిక్ చేయించినా షార్ట్ సైట్ ఉన్నది తగ్గుతుంది, ఎంతో కొంత మిగలవచ్చు అంతకుముందు ఉన్న దాన్ని బట్టి. 6 నంబర్ అంటే సార్ అంటే లేజర్ కానీ లేసిక్ కానీ చేయించుకున్నా కూడా కళ్ళజోడులు వేసుకోవాల్సిన అవసరం రావచ్చా? రావచ్చు. కొంత రెసిడ్యువల్ ఎర్రర్ ఉందనుకోండి, ఇంకా క్లియర్ గా కనిపించకపోతే కళ్ళజోడే వేసుకోవాలి. అంటే సోడాబుడ్డి కళ్ళద్దాల నుంచి చిన్న మామూలుగా చూడడానికి బాగుండే కళ్ళజోడు వేసుకోవాలి. మీరు అన్నది అది కూడా జరగచ్చు, జరగకపోవచ్చు, పూర్తిగా కూడా పోవచ్చు. కొంతమంది రెసిడ్యువల్ ఎర్రర్ వచ్చి తీరుతుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 కంటే ఎక్కువ దాటి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కొంత మిగులుతుంది. ఇవన్నీ ఉన్నాయి లిమిటేషన్స్. కార్నియా మీద ఉన్నాం కదా, ఈ భాగం ఇలా వంకరగా ఉన్న ముందు భాగాన్ని, అది ఉన్నది ఇంత థిక్నెస్ ఉంటుంది. దాన్ని మినిమం మేము మెజర్ చేస్తాం థిక్నెస్. అది మామూలుగా 520 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉందనుకోండి, థిక్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అది చేస్తే బొక్క పడుతుంది కదా, మేము చేయమంటాం. సో అది మెజర్ చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి. అర్థమైంది సార్. ఆ పారామీటర్స్ అన్ని మీరు చెక్ చేస్తారు. పారామీటర్స్ అన్ని చూసి చేయించుకునే వారితో, పేషెంట్ అనుకోకపోతే ఆ వ్యక్తితో మేము డిస్కస్ చేయాలి, ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేయాలి, అన్నిటికీ యాక్సెప్ట్ అవుతూనే చేయాలి. గాట్ ఇట్ సార్. మంచి కంపెనీ కాజల్ పెట్టుకుంటే లేదా హోమ్ మేడ్ కాజల్ పిల్లలకి పెడితే, కాటుకు పెడితే చక్కగా గుండ్రంగా పెద్దగా పెరుగుతాయి కళ్ళు, పెద్దగా కనిపిస్తాయి. ఎవరైనా పెద్దోళ్ళైనా పెట్టుకునేది కాజల్ అందంగా కనిపించడానికి. అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఐ హెల్త్ అంటే ఏం చెప్తారు? నథింగ్ లైక్ గుడ్ ఫర్ ఐ హెల్త్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇట్స్ అ ఫారిన్ మెటీరియల్. అగైన్ ఇట్స్ అ ఫారిన్ మెటీరియల్ ఫర్ ది ఐస్. ఓకే. సో లిడ్ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? కాటుగా కనురెప్ప కింద. కనురెప్ప కింద పెట్టుకోరు. అదే నా ఉద్దేశం, లోవర్ ఐ లిడ్ పైన పెడతారు మార్జిన్ లో. మన లిడ్ ఇలా లాగితే మనకు వెంట్రుకలు ఉన్నాయి, బయట వైపుకి ఇలా ఉంటాయి, ఆ వెంట్రుకల మీద పెట్టుకుంటాం. అంటే వెంట్రుకల మార్జిన్ మీద పెట్టుకుంటాం. కంటి లోపల పెట్టుకోం కదా, అవును, బయట వైపు పెట్టుకుంటాం. లోపల పెట్టుకున్నారనుకోండి పొరపాటులో కళ్ళు మండుతాయి న్యాచురల్లీ. పెట్టుకునేది కూడా జాగ్రత్తగా మీరందరూ ఎక్స్పర్ట్గా పెట్టుకుంటారు. అందుకే
దాన్ని రకరకాల వచ్చేస్తాయి ఇన్స్ట్రుమెంట్స్, పుల్ల, బ్రష్, ఇలాగా ఆర్టిఫిషియల్ పెన్సిళ్ళు, ఆర్టిఫిషియల్ గా ఐ లాషెస్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇప్పుడు. కానీ కంటి లోపల ఏమి తగలకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుకోవచ్చు అలాంటిది, అందులో ఏమి మీరు కాజల్ అన్నారు కదా, కాజల్ డబ్బా ఇంట్లో తయారు చేసినా, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఇంచుమించు ఒకే రకంగా తయారు చేస్తారు. ఇంట్లో అది కొంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయవచ్చు, వాడు ఏమన్నా ఆర్టిఫిషియల్ ఏమన్నా కెమికల్స్ వాడవచ్చు. దాన్ని మూత పెట్టి పెట్టండి. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు, మూత తీసేసి పెట్టింటారు, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కదా. చాలా అంటున్నారా? అందులో ఏమి ఆరోగ్యకరమైన కాటుక, అనారోగ్యమైన కాటుకలు అంటూ లేవు. శుభ్రంగా ఉండాలి, చేతులు వేళ్ళు శుభ్రంగా ఉండాలి. ఆరు మీరు పెట్టుకునే వాట్ ఎవర్ బ్రష్, పెన్సిల్ అవన్నీ శుభ్రంగా క్యాప్ మూసి పెట్టాలి. ఇవన్నీ సహజంగా రోజువారీ కార్యక్రమాల్లో కొంతమంది అశ్రద్ధ చూపవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ అంటారు తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, క్యారెట్స్ విపరీతంగా తింటే కళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. తప్పు. ఇప్పుడు దాకా వచ్చిన మిత్స్ అన్ని తప్పులే సార్. అన్ని జనాలు ఎలా ఫాలో అవుతున్నారంటే నిజంగా కావాలి, ఏది కరెక్టో ఏది తప్పో తెలియాలి. వైటమిన్ ఏ అనేది క్యారెట్స్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ ఏ మన రెటీనాకి అవసరం, అన్ని టిష్యూస్కి అవసరం. బేసికల్ శరీరంలో రెటీనాలో ఎక్కువ అవసరం, ఎందుకంటే అది ఒక పర్టికులర్గా అది హెల్ప్ చేస్తుంది. అవి రెటినల్ పిగ్మెంట్స్లో బయోకెమికల్గా తయారు చేయడానికి త్వరగా మనం చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇవి. సో వైటమిన్ ఏ రాడ్స్ అనే దీని మీద ముఖ్యంగా అవసరం. రాడాప్సిన్ అనే ఒక కెమికల్ తయారవుతుంటుంది శరీరంలో కాన్స్టెంట్. రాడాప్సిన్ తక్కువ ఉన్న వాళ్ళకి రాత్రిపూట కనిపించడం తక్కువ ఉంటుంది. సో వైటమిన్ ఏ డెఫిషియన్సీ అట్లా కూడా కనుక్కోవచ్చు మనం. ఇది నైట్ బ్లైండ్నెస్, రేచీకటిలో ఒక రకమైన రేచీకటి వైటమిన్ ఏ డెఫిషియన్సీ. అది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లోపల వేరే కంజెనిటల్గా కొంతమందికి హెరిడిటరీగా ఉంటుంది. హెరిడిటరీగా వచ్చే రేచీకట్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అవి దేనివల్ల వస్తాయంటే రక్త సంబంధిత వివాహాల్లో వస్తాయి. అవి ఈ మధ్యకాలం తగ్గినాయి. నేను గత 50 ఏళ్ళకి నేను చూస్తున్న వాటిల్లో వాటి ఇన్సిడెన్స్ తగ్గింది. ఎందుకంటే అంత క్లోజ్ రిలేటెడ్ మ్యారేజెస్ తగ్గిపోయాయి. మేనరికాలు, అక్క పిల్లల్ని చేసుకోవడం, ఇంకా కొన్ని జాతుల్లో ధర్మాల్లో వాళ్ళ ఓన్ పిల్లల్ని కూడా చేసుకుంటున్నారు. అన్నదమ్ముల పిల్లల్ని కూడా, మీకు తెలుసో తెలియదు, కొన్ని జాతుల్లో అలా చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే జెనెటిక్గా అవి దే విల్ ఇంక్రీజ్ ఇన్ ది తర్వాత ప్రోజెనీలు. సో ఇద్దరికీ ఉందనుకోండి, పిల్లలు ఖచ్చితంగా వస్తుంది. సో దూరపు సంబంధాలు చేసుకోవడం, రక్త సంబంధిత జన్యు సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే రక్త సంబంధంలో వివాహాలు చేసుకోకూడదు అనేది ఒకటి మంచి సలహా, మంచి సాంప్రదాయం. అది తప్పదు, ఎక్కడైనా చేసుకుంటే అది మనం ఏం చెప్పలేమనుకోండి. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఏమైనా ఉందా లేదా ముందుగా జాగ్రత్తగా ఆ జబ్బులు వస్తున్నాయా లేవని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్కి వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు, ఈ పర్టికులర్ జబ్బుకి ఈ జెనెటిక్స్ దీనివల్ల ఖచ్చితంగా సంక్రమించే అవకాశాలన్నీ వద్దని చెబుతారు. ఈ వ్యాధికి ఖచ్చితంగా సంక్రమించకపోవచ్చు, ఛాన్స్ ఉండవచ్చు 50-50. అలాంటివి కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో జెనెటిక్ డిసీజెస్ అనేటివి అవే బేసికల్. సో జెనెటిక్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే అది రక్త సంబంధిత వివాహాలు ఉండకూడదు, అంతే. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చింది, ఒక్క సింగిల్ ఇంజెక్షన్ ఆఫ్ వైటమిన్ ఏ ఇస్తే పోతుంది. శుభ్రంగా క్యారెట్లు తింటే సార్, క్యారెట్ తినడం అనేది ఎందుకు, మన శరీరంలో లివర్లో వైటమిన్ ఏ మనం చైల్డ్హుడ్లో తిన్న వైటమిన్ ఏ స్టోర్ అయి ఉంటుంది. దాని తింటే తప్పేమి లేదు. క్యారెట్లో మిగిలినవి కూడా ఉంటాయి కాబట్టి మిగిలిన వైటమిన్స్ ఏస్ ఉంటాయి, మిగిలినది అది ఫైబర్ ఉంటుంది, దాంట్లో గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి క్యారెట్ మంచిది. ఫైబర్ మన శరీరానికి గట్టి. క్యారెట్లు బాగా తింటే వాళ్ళకి ఇంకా కంటి సమస్యలు రావు అనడానికి ఏం లేవు. మనం ఆహారంలో వైటమిన్ ఏ ఉన్న ఆహారాలు పిల్లలకి ఇచ్చి తీరాలి. ఫస్ట్ 5 yearsలో చాలా ఎసెన్షియల్ అది. సో పుట్టినప్పటి నుంచి అందుకే ఇవన్నీ కూడా పీడియాట్రిషియన్స్ చెప్పాలి వాళ్ళకి. తల్లిపాలు ఫస్ట్, పాల తర్వాత మనం 6 నెలలకే యాక్చువల్లీ పిల్లలకి ఆకుకూరలు ఇవన్నీ సూప్ లాగా చేసి పెట్టాలి. ఆహారంలో కూడా ఆకుకూరలు,
ఎల్లో ఫ్రూట్స్, సార్ కలర్ఫుల్ డైట్ ఇవి తింటూ ఉంటే ఏ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఏ వైటమిన్ డెఫిషియన్సీ కూడా రాదు. వైటమిన్ ఏ కాదు, ఏ వైటమిన్ కూడా మనకు ఆకుకూరల్లో కాయగూరలో ఉన్న వైటమిన్ ఏ మనం ఏదైతే తింటామో లివర్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో అడిషనల్గా వైటమిన్ ఏ తీసుకోకూడదు. చాలా ఎక్కువ తీసుకున్నాను అనుకోండి అదొక జబ్బు అవుతుంది. హైపర్ వైటమినోసిస్ అని వస్తుంది ఒకటి, రాకూడదు. కాబట్టి అంటే క్యారెట్లో అంత ఎక్కువ ఉండదులేండి, అంటే రోజు క్యారెట్ తిన్నా ఏమి ప్రమాదం ఏం లేదు. క్యారెట్ తింటే ఇవి పోతాయనుకోవడం తప్పు, రాకుండా ఉంటాయనుకుంటే అది మిస్కాన్సెప్షన్. గాట్ ఇట్ సార్. కళ్ళు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే హెల్త్ ఫర్ ఐస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఏం తినచ్చు ఏం తినద్దు చెప్పండి సార్. సో ఆకుకూరలు, ఆకుకూరలు, ఎల్లో ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఫైబర్ ఉన్నవి తీసుకోవాలి. ముఖ్యంగా కంటికి నేను చెప్పా కదా ఇందాక, అదే పనిగా కళ్ళు తెరిచి కడుక్కోవాల్సిన అవసరం లేదు. కంట్లో ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు శాండ్ స్టామో దుమ్ము పడితే ఎక్కువగా గాలి వీచి అప్పుడు కావాలంటే కడుక్కోండి, అదే పనిగా కడుక్కోక్కర్లేదు. కంటికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. 8 గంటలు, పిల్లలు అయితే 10 గంటలు, కనీసం 7 గంటలు కళ్ళు మూసుకుంటే అదే రెస్ట్ దానికి, అది ముఖ్యం. సో నిద్ర అవసరం, ఆహారం మంచి ఆహారం తీసుకోవడం అవసరము. ఇంకా చూపు తక్కువగా ఉందా లేదా అని చిన్నపిల్లల్లో ముందే చెక్ చేసుకోవాలి. వాళ్ళకి అవసరమైన కళ్ళజోడు ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ నియర్ విజన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో కాన్స్టెంట్ నియర్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ బేసికలీ. సో అది లేకుండా చూసుకోవడం మంచిది, పిల్లలకి కూడా చెప్పాలి. అంతే, ఆరోగ్యకరంగా ఉండడం అనేది కంటికి కూడా ఆరోగ్యం. అబ్సల్యూట్లీ సార్, చాలా సింపుల్ గా ఉంది, కానీ దగ్గరవి ఎక్కువ చూడొద్దు అన్నదే ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. రెస్ట్ ఇవ్వండి మధ్యలో. ఎస్ సార్, గాట్ ఇట్. బట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, మనం రోజు వాటిని పాస్ అవుతూనే ఉంటాము, బట్ ఇంత డీటెయిల్డ్ గా తెలుసుకోవడం అనేది ఇప్పటిదాకా జరగలేదు సార్. మీ కాన్వర్సేషన్ చాలా మందికి ఎన్లైటన్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. ఇఫ్ ఇట్ హెల్ప్స్ పీపుల్ అండ్ పీపుల్ అండర్స్టాండ్, అందరికీ అర్థమయ్యే దాన్ని ఆచరణలో పెట్టుకుంటే అందరికీ ఆరోగ్యం, కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.